शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ మూరమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ములను నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుధ తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమాన వపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు। దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం त्रैलोक्य जननी साक्षात् गीयते यत्र शाश्वती। श्रीमद्भागवतं यस्तु पठेद्वा शृणुयादपि श्लोकार्थं श्लोकपादं वा स याति परमां गतिम्। జనమేజయుడు వ్యాసుల వారిని ప్రహ్లాదుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడైన నారాయణుడితో యుద్ధం చేయడం ఏమిటయా అని చెప్పి ఆ వృత్తాంతాన్ని వివరంగా చెప్పమని అడిగితే వ్యాసుల వారు ఆ నరనారాయణ చరిత్రనంతని చెప్పి ఆ ప్రహ్లాదుడు ఎందువల్ల యుద్ధం చేయవలసి వచ్చిందో ఏమిటో వివరాలన్నీ చెప్పాడు। తదనంతరం నరనారాయణౌ శాంతౌ వైష్ణవాంశౌ తపోధనౌ ప్రహ్లాదేన సమం పూర్ణం దివ్యవర్షశతం కిల హిత్వా శాంతి సుఖం యుద్ధం కృతవంతౌ అనాగసౌ। నరనారాయణులు ఆ ప్రహ్లాదుతోటి దివ్య వర్షశతం దివ్యమైనటువంటి 100 సంవత్సరములు దేవతామానములో 100 సంవత్సరములు యుద్ధం చేశారంటున్నావు। అసలు వాళ్ళు ఎందుకు యుద్ధం చేశారు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? మోహార్థం సుఖభోగార్థం స్వర్గార్థం వా పరంతప కృతం అత్యుత్కటం తాభ్యాం తపస్సర్వఫలప్రదం। వారితోటి యుద్ధం చేయవలసి వచ్చింది కదా ప్రహ్లాదుడితోటి। అంతటి తపస్సు చేస్తున్నటువంటి వారు ప్రహ్లాదుడితో యుద్ధం చేయడం ఏమిటి? అసలు అంతటి తపస్సు ఎందుకు చేశారు? స్వర్గఫలాన్ని కోరి చేశారా, లేదా సుఖభోగములను కోరి చేశారా? ఏ కారణంగా అంతటి తపస్సు చేయవలసి వచ్చింది? న రాజ్యార్థే ధనే వాపి నదారేషు గృహేషు చ కిమర్థంతు కృతం యుద్ధం తాభ్యాం తేన మహాత్మనా। ఇటువైపుమో తీవ్రమైనటువంటి తపస్సు చేశారు, ఆ ప్రహ్లాదుడితో యుద్ధము చేశారు। వాళ్ళకి ఏమైనా ధనకాంక్ష ఉన్నదా, రాజ్యకాంక్ష ఉన్నదా? అవేమీ లేవు కదా।
లేనిదే ప్రహ్లాదుడితో అంత యుద్ధం చేయడం ఏమిటి? కాంక్ష లేనిదే ఇంత తపస్సు చేయడం ఎందుకు అంటే వ్యాసులు వారు చెబుతున్నాడు, కారణేన వినా కార్యం న భవత్యేవ నిశ్చయః తపోదానం యథా యజ్ఞాః సాత్వికాత్ ప్రభవంతి తే రాజసాద్వా మహాభాగా తామసాత్ కలహస్తథా క్రియా స్వల్పాపి రాజేంద్ర నాహంకారం వినా క్వచిత్ శుభాపి అశుభావాపి ప్రభవత్యపి నిశ్చయః అహంకారాత్ బంధకరీ నాన్యోస్తి జగతి తలే తేనేదం రచితం విశ్వం కథం తద్రహితం భవేత్. అహంకారము కారణం లేకుండా ఏమీ జరగదు. ఈ బ్రహ్మాండమే అహంకారం నుండి వచ్చినటువంటిది కాబట్టి దీనిలో అహంకారం ఉంటుంది. దేని నుంచి వచ్చిందో దాని గుణాలు, కారణము నుండి వచ్చిన గుణాలు కార్యములో తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఈ చేసేటువంటి అహంకారం ద్వారా చేసేటువంటి వాటిల్లో కూడా తపస్సు, దానము, యజ్ఞము అనేటువంటి ఉంటాయి. వీటిలో సాత్విక గుణముతో చేసేటువంటి తపస్సు, దానము, యజ్ఞము ఉంటుంది. రాజస గుణంతో చేసేటువంటి తపస్సు, దానము, యజ్ఞము ఉంటుంది. తామస గుణంతో చేసేటువంటి కూడా ఉంటాయి. వీటన్నిటికీ ప్రేరకం ముందు అహంకారమే అని చెప్పి, భృగుశాపాన్ మహారాజా విష్ణుర్దేవవర ప్రభు అనేక అవతారాననేకాంస్తు కృతవాన్ అఖిలేశ్వర. ఇలా నరనారాయణులుగా వీరు తపస్సు చేశారు, ప్రహ్లాదుడితో యుద్ధము చేశాడు. అంతటి విష్ణుభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అహంకరించి నరనారాయణులతో యుద్ధం చేశాడు. అలాగే భృగువు యొక్క శాపము చేత శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. ఇవన్నీ కూడా మూలమేమిటి వీటన్నిటికంటే అహంకారం. అప్పుడు రాజు జనమేజయుడు అన్నాడు, సందేహోయం మహాభాగ హృదయే మమ జాయతే భృగుణా భగవాన్ విష్ణు కథం శప్తః పితామహ హరిణా చ మునేస్తస్య విప్రియం కిం కృతం మునే. భృగు శ్రీ మహావిష్ణువుని శపించాడు అంటున్నావు, అందుకు కారణం ఏమిటి? భృగు విషయంలో శ్రీ మహావిష్ణువు చేసినటువంటి పొరపాటు ఏమిటి అని అడిగాడు. అప్పుడు వ్యాసులు వారు చెప్పారు ఏమిటంటే, ప్రాచీన కాలంలో కశ్యప మహర్షికి దాయాదుడైనటువంటి హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడున్నాడు. ఆ హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు జన్మించాడు. ఆ ప్రహ్లాదుడు 100 సంవత్సరములు పరిపాలన చేసి అతడు తన మనవణ్ణి బలి చక్రవర్తిని రాజ్యంలో స్థాపించి అతడు గంధమాదన పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ప్రాప్య రాజ్యం బలి శ్రీమాన్ సురైర్వైరం చకార. ఈ బలి చక్రవర్తి రాజ్యాధికారంలోకి వచ్చిన తరువాత అహంకరించి దేవతలతోటి విరోధం పెట్టుకున్నాడు. యతః పరస్పరం యుద్ధం జాతం పరమదారుణం. దానివల్ల ఏమైందంటే ఈ సురాసురులకి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు దైత్యులు కావ్యుని శుక్రాచార్యులు వారిని శరణు వేడుకున్నారు. తతః పరాజితా దైత్యా కావ్యశ్చ శరణంగతా. ఈ దేవాసుర యుద్ధంలో విష్ణువు యొక్క
సాహాయం చేత దైత్యులు రాజ్యభ్రష్టులయ్యారు. వారంతా కూడా శుక్రాచార్యులు వారిని శరణు వేడారు. యదిత్వం న సహాయోసి త్రాతుం మంత్రవిదుత్తమ స్థాతున్న శక్నమో హ్యత్ర ప్రవిశామో రసాతలం. శుక్రాచార్యులతోటి రాక్షసులు అన్నారు, ఆర్య, మీరు నాకు సహాయం చేయకపోయినట్లయితే మేము పాతాళంలోకి వెళ్ళిపోయి సుఖంగా ఉంటాము అని చెప్పారు. అప్పుడు శుక్రాచార్యులు, మా భయిష్ట ధారయిష్యామి తేజసా స్వేన భోసురా కరిష్యామి కృతోత్సాహ భవంతు విగతజ్వరా మంత్రైస్తథౌషధీభిశ్చ సాహాయ్యం వస్సదైవహి. మీకు మంత్ర ఔషధి సాహాయ్యం నేను చేస్తాను, మీరేమి ఉత్సాహాన్ని పోగొట్టుకోకండి, ఏమి కంగారు పడకండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండన్నాడు. తతస్తే నిర్భయా జాత దైత్యా కావ్యస్య సంశ్రయాత్. అప్పుడు శుక్రాచార్యుల యొక్క అభయంతో వాళ్ళంతా నిర్భయంగా ఉన్నారు. ఈ విషయము దేవతలు గ్రహించారు. ఏదో విధంగా వీరిని పాతాళానికి పంపించేయాలి అని అనుకున్నారు. యోద్ధుం గచ్చామహే తూర్ణం యావన్నచ్యావయంతి వై ప్రసయ్య హత్వాశిష్టాంస్తు పాతాళం ప్రాపయామహే. ఈ దేవతలందరూ ఇంద్రుడితో అన్నారు, మేము వెళ్ళి ఇంతకుముందు ఎలాగా ఓడిపోయిన వాళ్లే కదా, అంచేత వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని చంపేసి ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళని పాతాళంలోకి పంపించేస్తాము అని చెప్పారు. మళ్ళీ ఆ రాక్షసులందరూ కూడా శుక్రాచార్యుల దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. పరిగొస్తే ఆయన, మీరు ఇంత కంగారు పడిపోతున్నారు, భయపడకండి ఎందుకు, మా భయిష్టేతి వచఃప్రాహ మంత్రౌషధి బలాద్విభు దృష్ట్వా కావ్యం సురా సర్వే చక్త్వా తాన్ ప్రయుః కిలా. మంత్రౌషధి బలం చేతి మిమ్మల్ని రక్షిస్తాను, మీరేం భయపడకండి అని శుక్రాచార్యులు అభయించారు. దాన్ని చూసిక ఈ దేవతలు వెనక్కి వెళ్ళిపోయారు. తరువాత శుక్రాచార్యులు ఈ దేవతలతో మాటిమాటికి యుద్ధం జరుగుతూ ఉండడం, రాక్షసులు బాధపడుతూ ఉండడం, ఏమిటిది, నేను దేవతలతో సమానమైనటువంటి మంత్రశక్తిని సంపాదించాలి, దేవతలను జయింపగలిగినటువంటి మంత్రశక్తిని సంపాదించాలి, తాదృకు వాళ్లకున్నంతటి బలం మన దగ్గర లేదు అని అనుకున్నాడు. నమే మంత్రబలం సమ్యక్ ప్రతిభాతి యథా హరిం. ఆ విష్ణువు దగ్గర ఉన్నంతటి బలము నా దగ్గర లేదు, నేను ఏదో విధంగా ఆ మంత్రబలాన్ని సాధించి విష్ణువుని దేవతలను ఓడించాలి అని అనుకున్నాడు. అనుకుని యుష్మభ్యంతాన్ ప్రదాస్యామి యథార్థం దానవోత్తమా. మీరేమీ భయపడకండి, నేను అది సాధించి వచ్చేదాకా ఓపిక పట్టండి, నేను ఆ మంత్రసిద్ధిని సాధించి మీకు దానివల్ల ప్రయోజనాన్ని చేకూరుస్తాను అన్నాడు. అప్పుడు రాక్షసులు, ఏమో ఓడిపోయాం, మేము ఇక్కడ ఎలా ఉండం, పరాజిత కథవు స్థాతుం పృథివ్యాం ముని సత్తమ. దేవతల చేతిలో ఓడిపోయిన వాళ్ళం, మేము ఇక్కడ ఎలా ఉండగలం అన్నారు. అంటే శుక్రుడు, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఆ శత్రుబలము కంటే హీన స్థితిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా సాంత్వన వచనములతోటి వాళ్లతోటి యుద్ధానికి కాలు దువ్వకుండగా మీ ఇళ్లలో జాగ్రత్తగా కాలక్షేపం చేయండియా, నేను వచ్చేదాకాను. యావదహం మంత్ర విద్యామానయిష్యామి శంకరాత్. నేను ఆ శంకరుని గురించి తపస్సు చేసి ఆ మంత్రసిద్ధిని తెచ్చేదాకా మీరు కాస్త ఓపిక బట్టి మెల్లగా వాళ్లతో యుద్ధం చేయకుండా ఉండండి అని చెప్పాడు. చెప్పి వాళ్ళను సాంత్వనపరిచి శుక్రాచార్యులు గంధమ తపస్సు చేయడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు.
మహాదేవం మహారాజ మంత్రార్థం మునిసత్తమ దానవా ప్రేషయామాసు ప్రహ్లాదుం సురసన్నిధౌ సత్యవాదనమవ్యగ్రం సురాణాం ప్రత్యయప్రదం ప్రహ్లాదాస్తు సురాన్ ప్రాహ ప్రశ్రయావనతో నృప. అప్పుడు ఈ శుక్రాచార్యులు ఈశ్వరుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళాక ఈ రాక్షసులందరూ కూడా ప్రహ్లాదుణ్ణి దేవతల దగ్గరికి పంపించారు. ఆయన ప్రహ్లాదుడు దేవాస్ తపశ్చరిష్యామ సంవృత వల్కలైర్యుత, మనం కొట్టుకోవద్దు అంటే సాంత్వన వచనాలతోటి ఓపిక పట్టమని చెప్పారు కదా శుక్రాచార్యులు వారు. అంచేత ప్రహ్లాదుడు దేవతలతో ఏమన్నాడు అంటే, మనం ప్రస్తుతానికి యుద్ధ విరమణ చేద్దాం, శస్త్రాలన్నీ విధులు పెట్టేద్దాం, తపస్సు చేద్దాం. తపశ్చరిష్యామ అంటే దేవతలు సరే. ప్రహ్లాదస్య వచశ్రుత్వా సత్యాభివ్యాహృతంతు తత్, ప్రహ్లాదుడు సత్యవచనుడు కాబట్టి అతని యొక్క మాటను విశ్వసించి దేవతలు యుద్ధాన్ని విరమించారు. అంచేత వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి కొట్టుకోకుండా ఉన్నారు. శుక్రాచార్యులు కైలాసంలో ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు ఇత్యుక్త్వా శంకరం కావ్యచకార వ్రతముత్తమం, శంకరునితోటి గొప్ప తపస్సునే చేయదలిచాను, దానికి నా కారణం ఏమిటి అంటే దేవతల్ని జయింపగలిగినటువంటి మంత్రసిద్ధి నాకు కావాలి అన్నాడు. అతడు సరే ఆ విధంగా అతడు జపం చేస్తున్నాడు, అదే తపస్సు చేస్తున్నాడు. ఇంతట్లో వీళ్ళందరూ రాక్షసులందరూ కూడా దేవతలకు భయపడుతూ ఉన్నారు. ఎందువల్లంటే వాళ్ళు తెలుసుకున్నారు శుక్రాచార్యుడు ఇందుకోసం వెళ్ళాడు, ఆ మంత్రసిద్ధి అయ్యేదాకా వీళ్ళు ఇలా సాంత్వన వచనాలు చెబుతూ ఉంటారు అని గ్రహించారు. భవద్భి ప్రేషిత కావ్య మంత్రార్థం కుహకేన చ తపో జ్ఞాతం హి యుష్మాకం తేన యుద్ధ్యామ ఏవహి. ఏదో మీరు యుద్ధ విరమణ అంటే సరే అన్నాం, కానీ మీరు మమ్మల్ని మోసం చేశారు. శుక్రాచార్యుడు మంత్రసిద్ధి అయ్యేదాకా మీరు ఇట్లా ఉంటారు, తర్వాత మళ్ళీ మా మీద కాలు దూవుతారు, కాబట్టి మేము ఇప్పుడే మీ మీద యుద్ధం వస్తున్నాం అనేసరికి వాళ్ళు కంగారు పడి రాక్షసులందరూ కూడా శుక్రాచార్యుని తల్లి దగ్గరికి వెళ్ళారు. నభేతవ్యం భయం త్యజితదానవా మత్సన్నిధౌ వర్తమానాత్ నభీర్భవితుమర్హతి. అప్పుడు శుక్రాచార్యుని తల్లి వాళ్ళకి అభయం ఇచ్చింది, మీరు నా దగ్గర ఉండండి, ఏమీ పర్వాలేదు, ఇక్కడ ఉండగా మీకు ఎటువంటి ఆపద సంభవించదు. తరువాత అయితే ఈ విషయము దేవతలకు తెలిసింది. తెలిసి విష్ణుమూర్తి ఏమన్నాడంటే, ఉవాచ సర్వాన్ సనిద్రాం తపసా వై కరోమ్యహం ఇత్యుక్తా ప్రేరితా నిద్ర తానాగత్య పపాతి చ. దేవతలందరూ ఇక్కడ ఉండేటువంటి రాక్షసుల మీదకి యుద్ధానికి వచ్చారు. వస్తే ఈ శుక్రుడి యొక్క తల్లి ఏం చేసింది అంటే, నిద్రను ప్రేరేపించి వాళ్ళందరికీ తామె యొక్క తపశ్శక్తి, ఆ తపశ్శక్తితో వాళ్ళందరూ కూడా ఆ నిద్రలోకి జారుకునేటట్టుగా చేసింది. అంతవరకు అందరూ సాధారణ దేవతలందరూ కూడా నిద్రలోకి జారుకున్నారు. అయితే ఇంద్రుడు కూడా నిద్రావశుడు అయిపోతున్నాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి శక్తి వల్ల నిద్రలోకి జారుకోకుండా తట్టుకుంటున్నాడు. అప్పుడు ఇంకా నిద్ర వచ్చేస్తోంది, తట్టుకుని ఉన్నాడు. అటువంటి సందర్భంలో విష్ణువు ఇంద్రుడితో అన్నాడు,
అయినా నువ్వు నాలో ప్రవేశించేయి, నేను నిన్ను రక్షిస్తాను జాగ్రత్తగా అన్నాడు. ఆ విధంగా ఇంద్రుడు విష్ణువులో ప్రవేశిస్తే విష్ణువు అతన్ని రక్షిస్తున్నాడు. అప్పుడు ఈ శుక్రుని యొక్క తల్లికి కోపం వచ్చింది. కావ్యమాత తతః క్రుద్ధా వచనం చేదమబ్రవీత్. కోపించి ఈ విధంగా మఖవం స్వాం భక్షయిష్యామి సవిష్ణు వై తపోబలా పశ్యతాం సర్వదేవానాం ఈదృశం మే తపోబలం. ఆ తపశ్శక్తి అంతటితో చూడు, విష్ణువుతో సహా నిన్ను మింగేస్తాను అని చెప్పి. అలా చెప్పి ఆ విష్ణువు ఇంద్రుడు వాళ్ళిద్దరినీ కూడా తన యోగ విద్య చేత వాళ్ళని అభివాహం చేసింది, వాళ్ళని మూర్ఛితులయ్యేటట్టుగా చేసింది. అలా అయ్యేసరికి దేవతలందరూ కూడా కంగారు పడిపోయారు. ఎందుకు? దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, వాళ్లే ఇలా ఈ శుక్రుని యొక్క తల్లి, ఆ తల్లి యొక్క తపశ్శక్తి చేత ఈ విధంగా మూర్ఛపోయారే, ఎలాగా అని కంగారు పడుతున్నారు. అలా కంగారు పడుతున్నప్పుడు ఆ విష్ణుం ప్రాహ శచీపతి విశేషేణాభిభూతోస్మి తత్తోహం మధుసూదన. ఇంతటి మోహాన్ని పొందుతున్నటువంటి ఈ స్థితిలో ఇంద్రుడు విష్ణువుతో అన్నాడు, ఇంకా ఆలస్యం చేస్తావేమిటయ్యా స్వామి, నీవు ఆ శుక్రాచార్యుని తల్లిని సంహరించు, లేకపోయినట్టయితే ఆమె నిన్ను నన్ను అందరినీ కూడా ఇలాగ మింగేస్తుంది అని చెప్పాడు. ఇత్యుక్తో భగవాన్ విష్ణు చక్రేణ ప్రతిదేన చక్రం సస్మార తరసా రుణాంత్యక్వాథ మాధవ. సరే, అప్పుడు ఇంద్రుడి యొక్క మాట విని శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని స్మరిస్తే ఆ చక్రం ప్రత్యక్షమైంది. ఆ చక్రం చేత ఆ శుక్రుని యొక్క తల్లిని వధించాడు. ఇలా వధించడం వలన స్త్రీవధాత్ శంకమానౌతు భృగో శాపం దురత్యయం. విష్ణువు భావించాడు, ఈవిడ స్త్రీ, ఈమెని నేను సంహరిస్తున్నాను, దీనివల్ల భృగు మహర్షి యొక్క కోపానికి నేను బలవుతాను అని అనుకున్నాడు. అయినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమెను సంహరించక తప్పలేదు, సంహరించాడు. అప్పుడు భృగు మహర్షి అన్నాడు, అకృత్యంతే కృతం విష్ణో జానన్ పాపం మహామతే. నువ్వు చాలా అకృత్యం చేసేవయ్యా, ఇది తప్పు అని తెలుసు కూడా, నీకు తెలిసినప్పటికీ కూడా ఈ పని చేసేవు. తామసస్త్వం కథం జాతః కృతం కర్మాతి నిందితం అవధ్యా స్త్రీ త్వయా విష్ణో హతా కస్మాన్ నిరాగస. ఆవిడ సంహరింపదగదు అని నీకు తెలుసు, నువ్వు తామస గుణానికి లోనయ్యి ఈ విధంగా ఆమెను ఎందుకు చంపావు అని విష్ణువుని అని, నీవు కూడా ఇటువంటి తప్పుని చేసేవు కాబట్టి నీవు అవతారా మృత్యులోకే సంతు మచ్చాప సంభవా ప్రాయో గర్భభవన్ దుఃఖం భుంక్ష్వ పాపాత్ జనార్దన అని శాపమిచ్చాడు. నువ్వు ఇటువంటి పొరపాటు చేసేవు కాబట్టి నువ్వు మానవలోకంలో జన్మించి అనేక యోనుల యందు జన్మించి నువ్వు గర్భములో ఉన్నటువంటి దుఃఖం ఎటువంటిదో అటువంటి దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు, తెలుసుకుంటావు అని చెప్పాడు. తతస్తే నాథ శాపేన నష్టే ధర్మే పునః పునః లోకస్య చ హితార్థాయ జాయతే మానుషేష్వ. అంచేత శ్రీ మహావిష్ణువు అన్ని అవతారములు ఎత్తడానికి కారణం ఏమిటి అంటే, భృగు మహర్షి యొక్క భార్య అంటే శుక్రాచార్యుల యొక్క తల్లిని ఆయన సంహరించిన కారణంగా భృగు మహర్షి ఇచ్చిన శాపవశం వల్ల శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల్ని ఎత్తాడు.
అప్పుడు భృగుభార్యా హతా తత్ర చక్రేణామిత తేజస గార్హస్థ్యంచ పునస్తస్య కథం జాతం మహాత్మన. జనమేజయుడు అన్నాడు, అయ్యా భృగుని యొక్క భార్యను శ్రీ మహావిష్ణువు చంపేయడం అన్నారు కదా, తదనంతరం మరి ఆయన యొక్క గార్హస్థ్య జీవితము ఎలా నడిచింది అంటే, అప్పుడు భృగువు చాలా శక్తి సంపన్నుడు. ఆయన హరిని కోపముతో శపించిన తర్వాత మరణించిన భార్య యొక్క శిరస్సును తీసుకువచ్చి మళ్ళీ ఆ శరీరానికి తగిలించి తన తపశ్శక్తి చేత ఆమెని పునరుజ్జీవితురాలని చేశాడు. అద్భిస్తాం ప్రోక్ష్య సీతాభి జీవయామి తపోబలాత్ సత్యం శౌచం తథా వేద యది మే తపసో బలం. నా యొక్క సత్యసంధతికి, నా తపస్సుకి, నేను అధ్యయనం చేసిన వేదములకు బలం కనుక ఉన్నట్లయితే ఈమె మళ్ళీ జీవించుగాక అని నీళ్లు చల్లాడు. ఆమె లేచి కూర్చుంది. అద్భిః సంప్రోక్షితాదేవి సత్య సంజీవితా తదా ఉత్థితా పరమ ప్రీత భృగోర్భార్యా శుచిస్మిత. ఆ విధంగా ఆమె మళ్ళీ పునరుజ్జీవితురాలు అయిందనమాట. తదనంతరం ఈయన శుక్రాచార్యులు ఆ కైలాసంలో ఈశ్వరుని గురించి గొప్ప తపస్సు ఆచరిస్తున్నాడు. ఇంద్రుడు ఈ శుక్రుడు కనుక మంత్రసిద్ధిని పొందితే మళ్ళీ రాక్షసులను మనం జయించడం కష్టం అని భావించి ఇంద్రుడు తన కూతురైనటువంటి జయంతి అనేటువంటి ఆమెని అతని దగ్గరికి పంపాడు. పంపుతూ నీవు ఎట్లాగా ఏదో విధంగా ఆ శుక్రాచార్యుడిని మోహపరిచి అతనిని స్వీకరించవలసింది, అంటే వివాహం చేసుకో, నేను అతనికి నిన్ను ఇచ్చేస్తున్నాను, కాబట్టి నీవు తప్పనిసరిగా వెళ్ళి అతన్ని మోహపరిచి వివాహం చేసుకోవలసింది, అంటే అతని తపోభంగం కలిగించవలసింది. లేని పక్షంలో అతడు మంత్రసిద్ధిని పొందితే రాక్షసుల వల్ల దేవతలకు చాలా ప్రమాదం ఉన్నది అని చెప్పి పంపాడు. పంపితే ఈమె కైలాసానికి వెళ్ళింది. అక్కడ శుక్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర కొంత సేవాది చేస్తూ ఉన్నది. అయితే ఆమెకి శుక్రాచార్యుడు తపస్సులో ఉన్నాడు. తన హావభావాలు ప్రకటించి ఏదైనా కామ వికారాలు కనుక ప్రదర్శించినట్లయితే అతడు శపిస్తాడేమో అనే భయం లోపల ఉన్నది. అందుచేత ఆమె ఆ పని చేయలేదు. చేయకుండగా అతడికి నిత్యము తపస్సు ఆచరించుకునేటప్పుడు అవసరమైనటువంటి సేవలు అందిస్తూ అలా చాలా కాలము అతనికి తపస్సు చేస్తూ ఉన్నది, సేవ చేస్తూ ఉన్నది. ఇతని యొక్క ఏవం బహూని వర్షాన్ని పరిచర్యాపరా అభవతు నిర్వికారా జితక్రోధ బ్రహ్మచర్యపరా సతీ అని. సాధారణంగా అయితే ఇంద్రుడు అప్సరసలు పంపిస్తే వాళ్ళు ఏదో తమ యొక్క హావభావాలు ప్రదర్శించి విలాసాలు ప్రదర్శించి ఆ ఋషులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జయంతి మాత్రం అటువంటి పని చేయలేదు. ఆయనకి శ్రద్ధతో భక్తితో బ్రహ్మచర్యమును పాటిస్తూ జితక్రోధయై ఆ శుక్రాచార్యుల వారికి సేవ చేసిందనమాట. ఈయన తపస్సు పూర్తయింది. ఆయన ఏకంగా వర్ష సహస్రం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈశ్వరుడు అతని యొక్క తపస్సుకి ఆనందించి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై యచ్చకించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యసి యత్సర్వం యచ్చవాచ్యన్న కస్యచితు సర్వాభిభావకత్వేన భవిష్యతి న సంశయ అవచ్య సర్వభూతానాం ప్రజేశ్చ ద్విజోత్తమ. నీకు ఏమీ ఇబ్బంది లేదు, నీవేమనుకుంటున్నావో అటువంటి వరం నీకు ఇస్తున్నాను, ఇక పైన నీకేం భయం లేదు, నువ్వు నీ రాక్షసుల్ని కాపాడుకో, ఏం పర్వాలేదు అని చెప్పాడు. అలా వరం ఇచ్చిన తర్వాత ఏవం దత్వా వరాన్ శంభు తత్రేవాంతర్ధీయత.
ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతవరకు తనకు సేవలు చేసినటువంటి ఈ జయంతి ఉన్నది కదా, ఇంద్రుడి యొక్క కూతురు, ఆమెతోటప్పుడు శుక్రాచార్యులు వారు అన్నారు, కాశి కస్యాసి శుశ్రోణి బ్రూహి కిం తే చికీర్షితం. నువ్వు ఎవరి అమ్మాయివి, ఇక్కడికి ఎందుకు వచ్చేవు, నీకు కావలసింది ఏమిటి, ఎందుకు ఈ సేవ చేసేవు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆమె నమస్కారం చేసి, నా మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటో తపశ్శక్తి చేత మీరే తెలుసుకోండి అంది. అప్పుడు శుక్రాచార్యులు తన యొక్క శక్తి చేత ఆమె యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి వాడై అన్నాడు, జ్ఞాతం మయా తథాపి త్వం బ్రూహి యన్మనసేప్సితం కరోమి సర్వదా భద్రం ప్రీతోస్మి పరిచర్యయా. నీ విషయమంతా నాకు తెలుసమ్మా, నీవు చేసినటువంటి సేవకు నేను చాలా తృప్తి పొందాను అన్నాడు. అప్పుడు జయంతి అన్నది, నేను శుక్రుని యొక్క నేను ఇంద్రుని యొక్క కూతుర్ని, ఇక్కడికి మా తండ్రిని పంపించాడు. జయంతుడు నా అన్నగారు, నీ పట్ల కోరికతోనే ఉన్నాను, కాబట్టి నన్ను స్వీకరించవలసింది అని భార్యగా స్వీకరించమని కోరింది. శుక్రుడు సరే అంగీకరిస్తాను, కానీ ఒక 10 సంవత్సరములు మాత్రము నీతో ఇక్కడ నివసిస్తాను. నువ్వు ఎవరికీ కూడా కనపడకుండా అదృశ్యముగానే ఇక్కడ ఉంటావు. మన యొక్క విషయం ఎవరికీ తెలియదు. మనం ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటాం, తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. సరే అని ఆమె అంగీకరించమాట. ఆ విధంగా శుక్రుడు ఈ జయంతితోటి 10 సంవత్సరములు కైలాస పర్వత ప్రాంతంలో ఉండిపోయాడు. అక్కడ శుక్రాచార్యుడు లేడు కదా. అప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏం చేశాడు అంటే, ఆ శుక్రాచార్యుల యొక్క రూపంలో వచ్చి ఈ రాక్షసులందరికీ కనపడ్డాడు. వాళ్ళంతా ఏమనుకున్నారంటే, గురువు గారు మంత్రసిద్ధి పొంది వచ్చేశారు అని అనుకున్నారు. వాళ్ళందరినీ తన దగ్గరికి స్వీకరించి మెల్లగా వాళ్ళందరికీ ధర్మ ప్రబోధం చేసి, అంటే యుద్ధానికి కాలు దువ్వేటువంటి రాక్షసుల్ని యుద్ధం చేయకుండా దేవతలకు చెప్పేటువంటి పాఠాలన్నీ కూడా ఈ రాక్షసులుగా ఆయన చెప్తున్నారు. పాపం వాళ్ళకి ఈయన బృహస్పతి శుక్రుడి రూపంలో వచ్చారు అనే సంగతి తెలియదు. నా విదుస్తే గురోర్మాయా కావ్య రూప విభావిని. కావ్య రూపంలో అంటే శుక్రుడి రూపంలో ఉన్నటువంటి బృహస్పతి ఇతడు అని వాళ్ళకి తెలియదు. తెలియకపోవడంతో ఆయన యొక్క శిష్యులుగా శుక్ర రూపంలో ఉన్నటువంటి గురువు యొక్క శిష్యులుగా వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళకన్నీ ఈయన హితబోధలు చేస్తూ యుద్ధానికి అసలు కాలు దువ్వకుండా అంతా సాత్వికులుగా ఆయన మార్చేస్తున్నాడు. ఈ 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ శుక్రాచార్యులు వారు జయంతితోటి నేను చెప్పినటువంటి 10 సంవత్సరాలు అయిపోయింది, నీవు జాగ్రత్తగా ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు, నేను ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్పి అతడు వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి గమనించాడు. ఈ రాక్షసులందరూ కూడా గురువు అంటే బృహస్పతి శిష్యులుగా చేరిపోయారు. శుక్రుడి రూపంలో ఉన్నాడు. అది గమనించాడు శుక్రాచార్యుడు. గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాయనలారా మీరంతా పొరపడుతున్నారు, అతడు శుక్రాచార్యుడు కాదు, నేను శుక్రుడిని, మీ గురువుని నేను, అతడు కాదు. బృహస్పతి నా రూపంలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మోసం చేశాడు. కాబట్టి మీరందరూ ఆయన యొక్క సేవను మానేసి నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు. అంటే రాక్షసులు, అబ్బే అదేమిటిది, ఈయనే మా గురువు, మాకు చాలా బాగా పాఠాలు చెబుతున్నారు అని చెప్పి మేము ఈయన దగ్గరే ఉంటాం, నువ్వే ఎవరో మాయా రూపంలో వచ్చినటువంటి శుక్రుడు నువ్వే అని
నిజమైన శుక్రాచార్యులు వారు తిరస్కరించారు. శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. కానీ మరి రాక్షసులు తన శిష్యులు కదా, కోపడేమి శపించలేదు, కోపం వచ్చింది. వచ్చి ఏమన్నాడంటే, సరే నాయనలారా అలాగే ఉండండి, భవిష్యత్తులో మీకే తెలుస్తుంది ఎవరేమిటో అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ గురువు యొక్క మాయ వాళ్ళకి తెలిసింది. తెలిసి ఏం చేయాలి, అయితే తన దగ్గరికి వచ్చినటువంటి గురువు గారిని, శుక్రాచార్యులు వారిని వాళ్ళు అవమానపరిచారు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ శుక్రాచార్యులు ఆ మాయలో ఉన్నటువంటి, మోసం చేసినటువంటి బృహస్పతియే శుక్రుడి రూపంలో ఉన్నాడు. ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఎలాగా, ఈయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే పాపం కొంచెం అభిమానం వచ్చింది. ఎందుకంటే గురువు గారిని వాళ్ళంతటా వాళ్ళుగా తిరస్కరించారు అనుకున్నారు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడు. వచ్చి, నాయనలారా మీరు కంగారు పడకండి, గురువుగారు చాలా మంచివారు, మనం తిరస్కరించినప్పటికీ కూడా మనం వెళ్ళి ప్రార్థించినట్లయితే ఆయన మన ఇబ్బంది పెట్టరు, మన అనుగ్రహిస్తారు అని చెప్పాడు. చెబితే వీళ్ళందరూ కూడా శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించడం, మేము చాలా పొరపాటు చేశాం, చేత మమ్మల్ని క్షమించి మమ్మల్ని స్వీకరించవలసింది అని చెప్పి అడిగారు అన్నమాట. ఆ విధంగా మళ్ళీ ఈ రాక్షసులందరూ కూడా శుక్రాచార్యులు వారి శిష్యరికంలోకి వచ్చారు. తదనంతరం ఏవం బ్రువంతం శుక్రం తం వాక్యం సందిగ్ధయా గిర ప్రహ్లాదస్తంతదో వాచా గృహీత్వా చరణౌ తథా. ఆ విధంగా వాళ్ళు ప్రహ్లాదుడి యొక్క ప్రార్థన మేరకు ఈ భార్గవుడు అయినటువంటి శుక్రాచార్యులు వాళ్ళందరినీ కూడా శిష్యులుగా స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత అంటున్నాడు, ఇత్యుక్తో హరిణా పౌత్రస్తవ ప్రహ్లాద సాంప్రతం అదృశ్య సర్వభూతానాం గుప్తశ్చరతి భీతవతు ఏకదా వాసవేనాసౌ బలిర్గర్దభరూపభాక్ శూన్యే గృహే స్థితః కామం భయభీతస్య తక్రతోః పృష్టశ్చ బహుధా తేన వాసవేన బలిస్తదా కిమర్థం గార్ధవం రూపం కృతవాన్ దైత్య పుంగవా. ఈ ఒకసారి దేవతల నాయకుడైనటువంటి ఇంద్రుడికి భయపడి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడికి మనవడు బలి ఆ గర్ధభ రూపంలో ఉండి ఎవరికి కనపడకుండా ఉన్నాడు. ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకున్నావు అని అడిగితే అతడు తస్య తద్వచనం శ్రుత్వా దైత్యరాజో బలిస్తదా ప్రోవాచ వచనం శక్రం కోత్ర శోకస్య తక్రతో యథా విష్ణుర్మహాతేజా మత్స్య కచ్చపతాం గతః తథాహం సర్వరూపేణ సంస్థితః కాలయోగతః. ఏం చెప్పమన్నావయ్యా, శ్రీ మహావిష్ణువు మత్స్య రూపాన్ని ధరించాడు, అలాగే కూర్మ రూపాన్ని ధరించాడు, వరాహ రూపాన్ని ధరించాడు. ఇవన్నీ కూడా కాలయోగం చేత అతడు ధరించాడు. అదేవిధంగా నేను కూడా కాల పరిపాకం వల్ల ఇటువంటి స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. దైవాధీనస్య కిం దుఃఖం కిం సుఖం పాకశాసన కాల కరోతు వై నూనం యదిచ్ఛతి యథా యథా. ఈ కాలం అనేటువంటిది ఏది కోరుకుంటే అది చేస్తుంది. అందరూ కూడా కాలానికి అధీనులైన వాళ్ళే. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇతితౌ బలి దేవేశౌ కృత్వా సంవిదుత్తమాం ప్రబోధం ప్రాపతుః కామం యథాస్థానం చ జగ్మతుః. ఆ విధంగా వాళ్ళు మెలకు తెచ్చుకొని ఉభయులు కూడా వారి వారి యొక్క
స్థానాలకి వెళ్ళిపోయారు. తదనంతరం ఏమైంది? శుక్రాచార్యులు ఆ ఈశ్వరుని వల్ల వరాన్ని పొందాడు. దానివల్ల దైత్యులకి బలం వచ్చింది. దైత్యులకి ఈ దేవతలకి యుద్ధం జరిగింది. ఈసారి యుద్ధంలో ఏమైంది? వాళ్ళు జయాన్ని పొందారు, రాక్షసుల జయాన్ని పొందారు. ఇంద్రుడి కంగారు పడిపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఆ దేవిని ప్రార్థన చేశాడు. జయదేవి మహామాయే శూలధారిణి చాంబికే శంఖ చక్ర గదా పద్మ ఖడ్గహస్తే భయప్రదే నమస్తే భువనేశాని శక్తి దర్శన నాయికే దశ తత్వాత్మికే మాతః మహాబిందు స్వరూపిణి మాతః ప్రసీద సుముఖీ భవ హీన సత్వాన్. అమ్మా తల్లి, నీవు అనుగ్రహించు, మేమంతా కూడా నిర్బలులు అయిపోయాం. త్రాజస్వనో జనని దైత్య పరాజితాన్వై. ఆ రాక్షసులు మమ్మల్ని జయించేశారు, మేము ఓడిపోయాం. ఆ దైత్యుల చేత పరాజితులైనటువంటి మమ్మల్ని నీవే రక్షించాలి. త్వం దేవి నశరణదా భువనే ప్రమాణ శక్తాశి దుఃఖశమనే అఖిల వీర్యయుక్తే. అంత గొప్ప బలం కలిగినటువంటి దాని నువ్వే మమ్మల్ని రక్షించాలి. ధన్యాస్త ఏవ తవ భక్తి పరామహాంత సంసార దుఃఖరహిత సుఖ సింధుమగ్నా ఏ భక్తి భావరహిత న కదాపి దుఃఖాంబోధిం జని క్షయ తరంగముమే తరంతి అని. కాబట్టి నీ యందు భక్తి కలిగిన వాళ్ళంతా కూడా ధన్యులు. వాళ్ళు దుఃఖాలన్నింటినీ అతిక్రమించి సుఖసాగరంలో మునుగుతారు. నీ పట్ల భక్తి లేనటువంటి వాళ్ళు ఎప్పుడు దుఃఖసాగరంలోనే ఉంటారు. అమ్మా తల్లి, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని ఇంద్రుడు అమ్మవారిని ప్రార్థించాడు. ఆ విధంగా ఏవం స్తుతా మఘవతా దేవి విశ్వేశ్వరీ తదా ప్రాదుర్బభూవ తరసా సింహారూఢా చతుర్భుజా. ఈ విధంగా ఇంద్రుని చేత ప్రార్థింపబడినటువంటిదై అమ్మవారు సింహవాహనం మీద అతనికి ప్రత్యక్షమై మీరేమీ భయపడకండి, దేవతలు రాక్షసులు ఉభయులు కూడా అమ్మవారిని స్తోత్రం చేసినటువంటి వారే, ప్రార్థించినటువంటి వారే. అయితే దేవతలు సాత్విక రూపంగా ప్రార్థన చేస్తారు, రాక్షసులు తామసీ శక్తి రూపంగా ప్రార్థన చేస్తారు. అయితే ఉభయులకి దర్శనం ఇచ్చేటువంటిది ఆమె. కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే, ప్రహ్లాదుడిని పిలిచి యోద్ధవ్యం న అథ గంతవ్యం పలాయ్య దానవోత్తమా. వీరంతా ఇక యుద్ధాన్ని విరమించి, ఇప్పుడు ప్రస్తుతం జయం పొందినప్పటికీ కూడా ఇకపై మీరు ఎప్పుడు యుద్ధం చేయకుండా పాతాళానికి వెళ్ళిపోండి. ఈ స్వర్గంలో దేవతలు ఉంటారు, వీళ్ళు స్వర్గాన్ని పరిపాలిస్తారు, మీరు పాతాళాన్ని పరిపాలించండి అని ప్రహ్లాదుని పిలిచి చెప్పింది. అతడు అంగీకరించి రాక్షసులందరినీ ఆ పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు. తథా కురు మహాభాగ యథా దుఃఖం న జాయతే ప్రజామోద్యైవ పాతాళం తాం స్తుత్వా తదనుజ్ఞయా. అప్పుడు ఇంక ప్రహ్లాదుడు ఆమె యొక్క మాటలను అంగీకరించి మనమంతా కూడా పాతాళానికి వెళ్ళిపోదామని వీళ్ళని పాతాళాన్ని తీసుకుపోయాడు. ఇత్యుక్త్వా విష్ణు భక్తస్సు ప్రహ్లాద పరమార్థవితు తుష్టావ జగతీం ధాత్రీం కృతాంజలి పుటస్తదా. ఆ విధంగా అంగీకరించిన వాడై ఈ శక్తిని, అమ్మవారిని ప్రార్థన చేసి స్తుతించి వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ప్రణమ్య దానవా సర్వే గతాః శక్త్యాభిరక్షితాః అంతర్దధే తతో దేవి దేవాః స్వభువనం గతాః. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రార్థన చేసి రాక్షసులమో పాతాళానికి వెళ్ళిపోయారు, దేవతలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, అమ్మవారు అంతర్ధానం చెందారు. ఈ విధంగా ఈ ఆఖ్యానాన్ని చదివినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు కూడా సర్వ దుఃఖాల నుండి విముక్తులవుతారు అని చెప్పారు. తదనంతరం జనమేజయుడు మళ్ళీ ప్రశ్నించాడు,
భృగుశాపం వల్ల శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ఎత్తాడు అని చెప్పారు కదా, వాటి గురించి కాస్త వివరంగా చెప్పవలసింది అని. అప్పుడు వ్యాసులు వారు చెప్తున్నారు, శృణురాజన్ ప్రవక్ష్యామి అవతారాన్ హరేర్యథా. ఆ హరి యొక్క అవతారాలన్నీ నీకు వివరిస్తాను చూడు అని చెప్పారు. నరనారాయణౌ ధర్మపుత్రౌ ఖ్యాతౌ మహీతలే అథ వైవస్వతాఖ్యేస్మిన్ ద్వితీయే తు యుగే పునః దత్తాత్రేయోవతారోత్రే పుత్రత్వమగమద్ధరి. మొట్టమొదట నరనారాయణ రూపంగా ఆయన జన్మనెత్తాడు. తదనంతరము వైవస్వత మన్వంతరంలో ద్వితీయ యుగే రెండవ యుగంలో దత్తాత్రేయుడుగా జన్మించాడు. అత్రి అనసూయలకు పుత్రుడిగా జన్మించాడు దత్తాత్రేయుడు. దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మకమైనటువంటి అవతారము. దాంట్లో బ్రహ్మాభూతు సోమరూపస్తు, ఆ బ్రహ్మ చంద్రుడి రూపంలోను, రుద్రుడు దుర్వాస మహర్షి రూపంలోను, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ రూపంలోనూ ఉన్నారు. ఆ విధంగా ఆ అవతారం జరిగింది. తర్వాత హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుని రక్షించడం కోసం నృసింహావతారాన్ని తీసుకున్నాడు. తదనంతరం బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడం కోసం త్రేతాయుగంలో వామన అవతారాన్ని ధరించాడు. దాని తర్వాత పరశురామునిగా త్రేతాయుగంలోనే జమదగ్ని మహర్షి యొక్క కుమారుడైన పరశురామునిగా అవతరించి దుస్వభావము కలిగినటువంటి క్షత్రియులందరినీ అంతం చేశాడు. తదనంతరం ఇక్ష్వాకు వంశంలో, అదే రఘువంశంలో దశరథునికి కుమారుడిగా శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. తదనంతరం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. ఈ విధంగా అనేక అవతారాల్ని ఆయన భృగు మహర్షి యొక్క శాపం కారణంగా భూలోకంలో మనుష్య రూపంలో అవతరించడం జరిగింది. అప్పుడు జనమేజయుడు అడిగారు, ప్రాచీన కాలంలో బదరికావనంలో నారాయణ రూపంలో ఉండగా ఇంద్రుడు వేశ్యాంగనని పంపారు కదా, వాళ్ళందరినీ అనుగ్రహించాడు కదా, దాని యొక్క విషయాన్ని, అంటే అప్పుడు ఆ వేశ్యాంగనలకి ఆ నారాయణుడు అభయమిచ్చాడు. మీరందరూ ఇప్పుడు నా పట్ల కామమును ప్రదర్శిస్తున్నారు, కానీ ఈ అవతారంలో ఈ రూపములో నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించే అవకాశం లేదు. కాబట్టి తరువాతి యుగములో నేను కృష్ణుడిగా జన్మించినప్పుడు ద్వాపర యుగంలో మీ యొక్క కోరిక తీరుతుంది అని అప్పుడు వాళ్ళకి అభయం ఇచ్చాడు నారాయణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. అందుచేత ఆ విషయాన్ని కొంచెం నాకు వివరించి చెప్పవలసింది అన్నాడు. ఇచ్చేత శ్రోతుమిచ్చామి చరితంతస్య మోక్షదం నారాయణస్య మే బ్రూహి విస్తరేణ పితామహ. ఆ కృష్ణావతారం ఎత్తినటువంటి ఆ నారాయణుడు అతను ఆ విషయాన్ని, ఆ వృత్తాంతాన్ని వివరించి చెప్పవలసింది అన్నాడు. ఎందువల్ల అంటే ఆ సమయంలో ఇప్పుడు ఇంద్రుడు పంపించాడు కాబట్టి వాళ్ళు ఆ అప్సర స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చారు. కానీ నారాయణుడు ధర్మనిష్టతోటి తపశ్శక్తిలోనే ఉన్నాడు, సాధనలోనే ఉన్నాడు. కాబట్టి అతడు ఆయన వాళ్ళ పట్ల కోపాన్ని చూపించకుండా ఈ విధంగా వారికి అనుగ్రహాన్ని చూపించాడు. అస్మిన్ జన్మని చార్వంగ్య కృత సంకల్పవానహం ఆవాభ్యాంచన కర్తవ్య సర్వథా దార సంగ్రహ చెప్పాడు నరనారాయణుడు. ఈ జన్మలో మేము భార్యను గృహస్థాశ్రమం స్వీకరించడానికి లేదు, కాబట్టి వచ్చే జన్మలో
మీకు అటువంటి సౌకర్యాన్ని అనుగ్రహాన్ని మేము కలిగిస్తాము అని చెప్పాడు. అందువల్ల జనమేజయుడు ఏమన్నాడంటే, అయ్యా పోనీ ఆ కృష్ణావతార కథనంతని మాకు వివరించి చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు వ్యాసులు వారు ఆ కృష్ణావతార కథని వివరిస్తున్నారు. ఏమిటి కారణము కృష్ణుడు అవతరించడానికి అనేది వివరించారు. ధరా ఏకదా భరాక్రాంత రుదంతీచాతికర్షిత గోరూపధారిణీ దీన భేత అగచ్చత్ త్రివిష్టపం. భూమి తన యొక్క భారాన్ని మోయలేక, భూమిపై ఉండేటువంటి ఈ జనుల యొక్క భారాన్ని మోయలేక గోరూపాన్ని ధరించి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థించింది. అయ్యా, నేను ఈ భూభారాన్ని మోయలేకుండా ఉన్నాను, దీన్ని తగ్గించేటువంటి ఉపాయం చెప్పవలసింది అని. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, అబే నాకు ఈ శక్తి లేదు, అంచేత మనం బ్రహ్మగారి దగ్గరికి వెళదాం, ఆయనే కదా సృష్టించేది, అంచేత బ్రహ్మగారి దగ్గరికి వెళదాము అన్నాడు. నేను కూడా వస్తాను నీతో పాటు, అక్కడికి వెళదామన్నారు. సరే, ఆ భూదేవి ఇంద్రుడు కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యా ఇది సంగతి, భూభారాన్ని తగ్గించాలి, ఈవిడ భూభారం మోయలేకుండా ఉన్నది అంచేత వచ్చింది. అంటే బ్రహ్మ అన్నాడు, అబ్బే ఈ పని నేను కూడా చేయలేను, విష్ణువు దగ్గరికి వెళదాము అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ, భూదేవి ముగ్గురు కూడా ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి తమ యొక్క విన్నపాన్ని చెప్పారు. అప్పుడు విష్ణువు అన్నాడు, నాహం స్వతంత్ర ఏవాత్ర న బ్రహ్మ న శివస్తథా. నేను మాత్రం స్వతంత్రుణ్ణి అనుకుంటున్నారా? నేను కూడా ఏమీ చేయలేను. నేనే కాదు, ఇంద్రుడు ఏమి చేయలేడు, బ్రహ్మ చేయలేడు, రుద్రుడు కూడా ఏమీ చేయలేడు. మరి ఎవరు చేస్తారు అంటే ఆ యోగమాయా శక్తి ఉన్నది, ఆవిడ మాత్రమే చేయగలదు. యోగమాయావశే సర్వం ఇదం స్థావర జంగమం బ్రహ్మాది స్తంభ పర్యంతం గ్రథితం గుణసూత్రత. ఈ జగత్తంతా కూడా యోగమాయ ఆవరించి ఉన్నది. బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా ఆ యోగమాయ వశమయ్యే ఉన్నది. కాబట్టి నేను కూడా ఈవిడ యొక్క ప్రార్థనని నెరవేర్చలేను అని అన్నాడు. అయితే ఇప్పుడు ఎలాగా? అందరూ పరతంత్రులమే. పరతంత్రస్య కా వార్త వక్తవ్యా విబుధేన వై పరతంత్రోస్మ్యహన్నూనం పద్మయోనే నిశామయ తథా త్వమిరుద్రశ్చ సర్వే చాన్యే సురోత్తమా. మనమంతా కూడా పరతంత్రులమే. అంచేత పరతంత్రులు చేయగలిగిందే ఉంది. వారు ఎవరు అధీనంలో ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ కావాలి, వాళ్ళ అంగీకారం కావాలి, అంచేత మనం ఏమీ చేయలేము అన్నాడు. అలా అనేసరికి వాళ్ళు ముగ్గురు కూడా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ భువనేశ్వరీ దేవిని స్మరించి ప్రార్థించారు. అలా ప్రార్థించినంత మాత్రము చేత ఇంతకు ముందే ఆమె వారికి వరం ఇచ్చింది. ప్రాచీన కాలంలో ఒకసారి ఆమె వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఆ పాల సముద్రము దగ్గర ఉన్నటువంటి ఆ ద్వీపానికి తీసుకువెళ్ళి తన యొక్క స్వరూపాన్ని చూపించి తర్వాత విమానంలో వాళ్ళని వెనక్కి పంపించింది. అప్పుడు చెప్పింది, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను స్మరించండి, నేను మీకు దర్శనమిస్తానని. అందుచేత వీళ్ళందరూ కూడా ఆమెను స్మరించారు. స్మరిస్తే ఆమె ప్రత్యక్షమైంది. అప్పుడు అలా ప్రత్యక్షమైనటువంటిదై దేవావూచుహు, వాళ్ళు ఆమె ప్రత్యక్షమైన తర్వాత దేవతలు ఒక్కొక్కళ్ళు, ముఖ్యంగా ఇంద్రుడు, విష్ణువు ఈ విధంగా అన్నారు. వాచా వినా విధిరలం భవతీహ విశ్వం
కర్తుం హరిః కిము రమారహితోథ పాతుం సంహర్తుమీశ ఉమయోజ్జిత ఈశ్వర కిం తే తాభిరేవ సహిత ప్రభవ ప్రజేశ. వీళ్ళందరూ కూడా అమ్మ నీ యొక్క అనుగ్రహము చేతనే ఈయన రక్షింపగలుగుతున్నాడు, ఈశ్వరుడు సంహరింపగలుగుతున్నాడు. అటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఈ భూమి భారాన్ని మోయలేక ఇక్కడికి వచ్చింది, దీనికి ఉపాయం నీవు చెప్పవలసింది అని ప్రార్థించాడు. తర్వాత విష్ణువు కర్తుం ప్రభుర్న ద్రుహిణో న కదాచనాహం నాపి ఈశ్వరస్తవ కళారహిత స్త్రిలోక్యా కర్తుం ప్రభుత్వం అనఘేత్ర తథా విహర్తుం త్వం వై సమస్త విభవేశ్వరి భాసినూనం. విష్ణువు కూడా అదే చెప్తున్నాడు, నీవు లేనుందే మేము ఏ పని చెయ్యలేము, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని స్తుతించాడు. ఇలా స్తుతింపబడినటువంటిదై ఆమె శంసంతు భవతాం దుఃఖం ధరాయాశ్చ సురోత్తమా. సరే, మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పండి, ఆ భూదేవికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటో చెప్పండి అని అంటే వాళ్ళు చెప్పారు, ఈ భూదేవి ఆ భారాన్ని మోయలేనటువంటిదై మా దగ్గరికి వచ్చింది, మేము ఆ పని చేయలేక మీ దగ్గరికి తీసుకొచ్చాము, మిమ్మల్ని ప్రార్థించాము అని. ఆ విధంగా చెప్పగానే ఇత్యుక్తా సా తదా దేవీ దేవానా అంబికా శివా సంప్రహస్యాసిత అసితాపాంగి మేఘ గంభీరయా గిరా. అప్పుడు ఆమె విధంగా ఉంది, మయేదం చిద్దితం పూర్వం అంశావతరణం సురా భారావతరణం చైవ యథా స్యాత్ దుష్టభూభుజాం. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందే ఆలోచించాను, మీరేమీ కంగారు పడకండి, దీనికి మార్గాన్ని నేను చెప్తాను. కశ్యపో భార్యయా సార్థం ద్విజానాం ప్రజాపతి యాదవానాం కులే పూర్వం భవిత ఆనకదుందుభి. దీనికి ఉపాయం ఏమిటంటే, ముందుగా కశ్యపుడు తన భార్యతో పాటుగా యాదవ కులంలో వసుదేవుడి రూపంలో జన్మిస్తాడు. అలాగే భృగుశాపం కారణంగా శ్రీ మహావిష్ణువు వసుదేవునికి కుమారుడుగా జన్మిస్తాడు. అప్పుడు నేను యశోదకు కూతురుగా నేను జన్మిస్తాను. ఈ విధంగా జన్మించిన తరువాత శ్రీ మహావిష్ణువు ఆ వసుదేవుని కుమారుడుగా కారాగృహంలో జన్మిస్తాడు. దేవకీ గర్భంలో, నేను యశోదా గర్భంలో జన్మిస్తాను. తర్వాత అతన్ని యశోద దగ్గరకు పంపడం, నేను దేవకి దగ్గరకు రావటం జరుగుతుంది. తదనంతరం ఈ దేవతలందరూ కూడా వారి వారి పాత్రలను, అంటే భూలోకంలో మనుష్య రూపంలో జన్మించి శ్రీకృష్ణుడికి సేవకులుగా సహాయకులుగా ఉంటారు. ఇత్యుక్త్వా అంతర్దధే దేవీ యోగమాయా పరాత్మనః. అంచేత మీరేమి కంగారు పడద్దు అని చెప్పేసి ఆమె అంతర్ధానం పొందింది. తర్వాత వ్యాసుల వారు దేవీ మాహాత్మ్యాన్ని వర్ణించారు. శృణు భారత వక్ష్యామి భారావతరణం తథా కురుక్షేత్రే ప్రభాసే చ క్షపితం యోగమాయయా యదువంశే సముత్పత్తి విష్ణోరమిత తేజసః భృగుశాప ప్రతాపేన మహామాయా బలేన చ. నేను ఆమె యొక్క గొప్పతనాన్ని చెబుతాను విను. ఆమె కురుక్షేత్రంలో గొప్ప యుద్ధం కారణంగా అనేకులైనటువంటి వారిని సంహరించడం ద్వారా, వాళ్ళకందరికీ మృతి కలిగించడం ద్వారా భూభారాన్ని తగ్గించింది. అలాగే తన యొక్క శక్తి చేత ఆ విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించడము,
కంసాది దుర్మార్గులను అతడు సంహరించడము జరిగింది. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు వసుదేవునికి దేవకీదేవికి పుత్రునిగా జన్మించడం సంభవించింది. అంతకు ముందే దితిగర్భ ఖండనం కారణంగా ఆ 7 పుత్రులు అంటే దితి గర్భాన్ని ఛేదించడానికి అదితి కారణమైంది కాబట్టి అదితి దేవకి రూపంలో జన్మించింది. అందుచేత ఆమెకు 7 పుత్రులు పుట్టి మరణిస్తారు అని అప్పుడే శాపం ఇచ్చింది. ఆ కారణంగా ఇక్కడ దేవకి వసుదేవులకి 7 పుత్రులు పుట్టడం, వారిని మరణించడం జరుగుతుంది. అదే కంసుడి చేత వధింపబడడం జరుగుతుంది. అంచేది ఈ జన్మలో ఆ అదితి దేవకిగా జన్మించిన తర్వాత వసుదేవుడిని వివాహం చేసుకోవడం. అయితే వీరి యొక్క వివాహం అయ్యి వీళ్ళని అత్తవారింటికి పంపించేటువంటి సందర్భంలో ఆకాశవాణి చెబుతుంది, కంస కంస మహాభాగ దేవకీ గర్భసంభవ అష్టమస్తు సుత శ్రీమాన్ తవ హంతా భవిష్యతి. నువ్వు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఈ యొక్క సోదరికి వివాహం చేసి వాళ్ళని అత్తవారింటికి తీసుకువెళుతున్నావు. అయితే ఈ సోదరి యొక్క కుమారుడు 8వ గర్భంలో జన్మించినటువంటి వాడు నిన్ను సంహరిస్తాడు అని చెప్పి వెంటనే అతనికి కోపం వస్తుంది. వచ్చి ఆమెను సంహరించడానికి ఉద్యుక్తుడవుతాడు. అప్పుడు వసుదేవుడు అతన్ని ప్రార్థిస్తాడు, ఇప్పుడే సంహరించడం ఎందుకయ్యా, ఎప్పుడో 8వ గర్భంలో పుట్టేవాడు కదా, పుట్టిన తర్వాత పుట్టిన ప్రతి వాడిని నీకు అప్పగిస్తాను, నువ్వు అప్పుడే సంహరిద్దు కానీ ఇప్పటి నుంచి సంహరించడం ఎందుకు, నీకు సోదరుడి అటువంటి ఆమెను సంహరించడం ధర్మం కాదు. యం పితృశ్వసా పూజ్య కథం హన్మీత్యచింతయతు. అలా చెప్పగానే అయ్యో ఈమెని నేను ఇప్పుడు సంహరించడం ఎందుకు, అతడు కూడా విచారణ చేసి చంపడం మానేస్తాడు. మానేసిన తర్వాత వాళ్ళు సుఖంగా దేవకి వసుదేవులు గోకులానికి వెళ్ళిపోతారు. ఇంతట్లో నారదుడు వాళ్ళు ఒకసారి వస్తారు. వచ్చి కంసుడితో అంటాడు, ఏమయ్యా, నేను ఇంతకుముందే ఒకసారి దేవతలు అనుకుంటూ ఉంటే విన్నాను, నిన్ను చంపేటువంటి వాడు దేవకికి పుత్రుడిగా జన్మిస్తాడని. ఏమో దేవతల యొక్క శక్తి ఎటువంటిదో మనం విశ్వసించడానికి లేదు, ఏ రూపంలో ఎప్పుడు జన్మిస్తాడో అని అంటాడు. అండంతో మళ్ళీ ఆ కంసుడికి అనుమానం వస్తుంది. 8వ గర్భం వరకు ఉండడం ఎందుకు, ముందే చంపేస్తే మంచిది కదా అని భావిస్తాడు. సరే, అయినప్పటికీ వసుదేవుడు మాటిచ్చాడు, పుత్రుడు కలిగిన వెంటనే నీకు తీసుకొచ్చి ఇస్తాను అని. అందుచేత ఎందుకులే చంపడం అని ఊరుకుంటాడు. తర్వాత దేవకి వసుదేవులు వారికి మొట్టమొదటి సంతానం కలుగుతుంది. కలిగిన వెంటనే వసుదేవుడు ఆ కుమారుణ్ణి తీసుకుని కంసుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నేను చెప్పిన మాట ప్రకారంగా ఇదిగో నా కుమారుడు, ఇతన్ని సంహరించు అంటాడు. అంటే కంసుడు ఎందుకు అనవసరంగా చిన్న కుమారుని బాలుణ్ణి చంపడం, వీడి వల్ల మనకేమీ నష్టం లేదు, 8వ సంతానం కదా మనకి ఇబ్బంది కలిగించేది, అంచేత అతని యొక్క సత్యవాక్యతకు సంతోషించి తీసుకువెళ్ళిపో అంటాడు. తీసుకువెళ్ళిపోయాడు. ఈ విధంగా
7 సంతానం వరకు జరిగింది. అప్పుడు నారదస్తం తదోవాచ స్మితపూర్వమిదం వచః కంస మహాభాగ గతోహం హేమపర్వతం తత్ర బ్రహ్మాదయో దేవా మంత్రం చక్రుః సమాహితా. నేను ఒకసారి హేమపర్వతానికి వెళ్ళాను, మేరు పర్వతానికి వెళ్ళాను. అక్కడ బ్రహ్మాది దేవతలు అనుకుంటున్నారయ్యా, ఈ దేవకి ఎందు జన్మించినటువంటి వాడు నిన్ను చంపుతాడు అని. అంటే కంసుడు అన్నాడు, 8వ గర్భంలో జన్మించేవాడు కదటయ్యా, అంచేత వీళ్ళందరినీ ఇప్పుడు మనం చంపవలసిన పనే ఉంది, అని చేత నేను చంపలేదంటాడు. అంటే అప్పుడు నారదుడు అంటాడు, నా జానాసి నృపశ్రేష్ఠ రాజనీతిం శుభాశుభం. నీకు రాజనీతి తెలియదయ్యా. ఇప్పుడు 8వ గర్భం అనడం వల్ల 7గురిని నువ్వు చంపకుండా వదిలేసావు. ఏమో ఆ 8వ గర్భం వాడే అనేమిటి, వీళ్ళల్లోనే ఎవడైనా ఉండొచ్చు కదా అని చంపేవాడు అని అతనికి సందేహాన్ని రేగిస్తాడు. అలా చెప్పించి ఆయన వెళ్ళిపోతాడు నారదుడు. గతేథ నారదే కంసః సమాహూయాథ బాలకం పాషాణే పోథయామాస సుఖం ప్రాపచ మందధి. అప్పుడు సరే, ఇంకా మనం అలాగే వదిలిపెట్టద్దు అనుకుని ఆ బాలుడిని చంపాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంతకుముందు తీసుకొచ్చిన బాలుడిని మళ్ళీ తీసుకురా అంటారు, వాడిని చంపేస్తాడు. అప్పుడు జనమేజయుడు అడుగుతాడు, ఏమండి, నారదుడు గొప్ప మహా తపస్సంపన్నుడు కదా, అతడు వచ్చి ఈ కంసుడు సుఖంగా ఉన్నటువంటి వాడిని, ఆ పిల్లల్ని చంపద్దు అని అనుకుంటున్నటువంటి వాడిని మళ్ళీ ప్రేరేపించాడేమిటి, ఇటువంటి పని చేయొచ్చా ఆ మునిశ్రేష్ఠుడు అని అడుగుతాడు. అంటే వ్యాసుడు వారు చెప్తారు, అయ్యా నారదుడు అసత్యం చెప్పడు, కాబట్టి దేవకార్యాన్ని సాధించడం కోసం అతడు సత్యాన్ని పలుకుతాడు, ఆ కారణంగానే చెప్పడం జరిగింది అని. అంచేతనే అతడు చెప్పిన తర్వాతనే అతనికి జన్మించినటువంటి ఆ దేవకికి జన్మించినటువంటి సంతానాన్ని వరుసకు కంటూ ఉండడం, ఈ వసుదేవుడు తీసుకొచ్చి ఈయనకి అప్పగిస్తూ ఉండడం, అతడు వాళ్ళని చంపుతూ ఉండడం, ఇలా జరిగింది అన్నమాట. కాబట్టి దీనంతటికీ కూడా దేవకార్యము సాధించడం అనేదే మూల కారణము, అందుకే నారదుడు అలా చెప్పడం జరిగింది. అంతేకాకుండా జాతాస్తే జ్ఞాన సంయుక్త పూర్వశాపభయాన్ నృప తస్మిన్ జన్మని శాంతాశ్చ తపశ్చక్రుః సమాహితాః తేషాం ప్రీతో భవత్ బ్రహ్మ షడ్గర్భాణాం వరాంతతో బ్రహ్మోవాచ సప్తాయూయం మయా పూర్వం క్రోధయుక్తేన పుత్రకాః తుష్టోస్మి వో మహాభాగా బ్రువంతు వాంఛితం వరం. పితామహాజ్య తుష్టోసి దేహినో వాంఛితం వరం అవధ్యాదైవతైః సర్వైః మానవైశ్చ ముహోరగైః గంధర్వ సిద్ధిపతిభిః వధో మా భూతు పితామహ. తానువాచ తతో బ్రహ్మ సర్వమేతత్ భవిష్యతి గచ్చంతు ఓ మహాభాగా సత్యమేవ న సంశయః. ఇంతకు ముందు హిరణ్యకశిపుని యొక్క కుమారులు వాళ్ళు హిరణ్యకశిపుణ్ణి శ్రీహరి సంహరించడం, అంటే శ్రీహరిని ద్వేషించడంతో అతడు సంహరింపబడడం జరిగింది. దానికి ముందు వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇలాగే హిరణ్యకశిపుడు అందరితో విష్ణువుతో విరోధించి అనేక కష్టాలు పొందుతున్నాడు ఎందుకు అని చెప్పి వాళ్ళు విరోధాన్ని కలిగి ఉండలేదు. అలా విరోధాన్ని కలిగి ఉండడం చేత కాలినేమి సుజాతాస్తే షడ్గర్భా విశాంపతే, 7 పుత్రులు వాళ్ళు గర్భములో అని చెప్పారనుకోండి. వాళ్ళు శాంతి స్వభావాన్ని కలిగి ఉంటారు. కలిగి ఉన్న కారణంగా
వాళ్ళు బ్రహ్మగారు అన్నారు, ఇదివరకు మీకు నేను శాపం ఇచ్చాను కానీ ఇప్పుడు మీ యొక్క ప్రవృత్తి అంతా బాగుంది, నేను మీ పట్ల సంతృప్తి చెందాను, మీకేం వరం కావాలో కోరుకోండి అంటే మమ్మల్ని ఎవరూ సంహరించకుండా చూడవలసిందే అని వాళ్ళు అడుగుతారు. అయితే బ్రహ్మవరాన్ని పొందడం వల్ల హిరణ్యకశిపుడు కోపించాడు. నన్ను విడిచిపెట్టి మీరు ఆ బ్రహ్మగారిని ఆశ్రయించేటువంటి వరాలు పొందుతారా? కాబట్టి యూయం వ్రజంతు పాతాళే షట్గభ విస్తృతా భువి, మీరంతా కూడా పాతాళంలోకి పొండి, తర్వాత దేవకీ గర్భంలో జన్మించండి, అక్కడ మిమ్మల్ని అందరినీ సంహరిస్తాను. పితావ కాలనేమేస్తూ తత్ర కంసో భవిష్యతి, ఈ తండ్రి అక్కడ కాలనేమి కంసుడిగా అక్కడ జన్మిస్తాడు, అతని చేతిలో మీరంతా మరణిస్తారు అని హిరణ్యకశిపుడు వాళ్ళని చెప్పించాడు. ఈ విధంగా ఏమైపోయిందంటే ఆ దేవకికి జన్మించినటువంటి వారు ఆ కాలనేమి యొక్క పుత్రుడు అనమాట. వాళ్ళు ఈ కాలనేమి కంసుడిగా జన్మిస్తే ఆ కంసుడి చేతిలో వాళ్ళు మరణించారు. తర్వాత సురాణామసురాణాంచ ఏం భువి విశ్రుత తానహం సంప్రవిక్ష్యామి సంక్షేపేణ శృణుష్వతాన్. వ్యాసులు వారు ఆ దేవతలందరూ, మిగతా వాళ్ళు, ఆ అసురులు ఎవరెవరు ఏ రూపంగా ఇక్కడ జన్మించారో చెబుతున్నాను, కాస్త వివరంగా విను అన్నాడు. అదే యుధిష్ఠిరుడు ధర్మం అంశంతో జన్మించాడు, వాయువు అంశంతో భీముడు జన్మించాడు, అలాగే సహదేవుడు, నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క అంశంలో జన్మించారు, బృహస్పతి ద్రోణుడి రూపంలో జన్మించాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏ విధంగా జన్మించారో చెప్పాడు. చెబుతూ ఆ అదితియే ఈ దేవకీ రూపంలో జన్మించింది అని చెప్పాడు. కృష్ణపత్యస్తథా సర్వా దేవవారాంగనా స్మృతా. కృష్ణుడికి భార్యలుగా ఎవరినైతే మనం అనుకుంటున్నామో వారంతా కూడా నరనారాయణ అవతారంలో అక్కడ వచ్చినటువంటి దేవవేశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క భార్యలుగా ఇక్కడ జన్మించారు. హిరణ్యకశిపుని యొక్క అంశతోటి శిశుపాలుడు జన్మించాడు. అలాగే కాలనేమి కంసునిగా జన్మించాడు. ఈ విధంగా బలిపుత్రస్తు కకుతుమి గోకులే హతః. ఈ విధంగా ఆయా రాక్షసులు అలాగే దేవతలు రకరకాల జన్మల్ని ఈ గోకులంలో లేదా భూలోకంలో పొందినటువంటి వారై కృష్ణావతారంలో దేవతలందరూ కూడా కృష్ణుడికి సహాయకులుగా ఉండి ఈ రాక్షసులు ఎవరైతే కంసాది రూపంలో జన్మించారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క చేతిలో మరణిస్తారు. ఈ విధంగా దేవకీ గర్భంలో విష్ణువైనటువంటి శ్రీకృష్ణుడు జన్మించడము, అతను జన్మించిన తరువాత వీరందరూ కూడా వారిని ప్రార్థించడము జరిగింది. అష్టమో దేవకీ గర్భ శత్రుర్మే భవిష్యతి రక్షణీయ ప్రయత్నేన మృత్యురూపస్స బాలక అత్వైనం బాలకం దైత్యా సుఖం స్వప్స్యామి మందిరే. కంసుడు అనుకుంటాడు, ఈ దేవకీ గర్భంలో 8వ వాడిగా జన్మించేటువంటి వాడి వల్ల కదా నాకు మృత్యు వస్తుంది, ఏదో విధంగా ఇతన్ని సంహరించి రాక్షసులందరూ సుఖంగా ఉండేటట్టుగా, అదే కంసుడు తాను సుఖంగా ఉండేటట్టుగా హాయిగా సుఖంగా ఇంట్లో నిద్రపోవచ్చు, వాడిని ఒక్కడిని కనుక మనం సంహరించినట్టయితే అని అనుకుంటాడు అన్నమాట. తర్వాత ఇత్యాదిశ్యా అసురగణాన్ కృశో అతిభయ విహ్వలః మందిరం స్వం జగామాసు నలేభే దానవ సుఖం. నిశీధే దేవకీ తత్ర వసుదేవ ఉవాచ కిం కరోమి మహారాజా ప్రసవావసరో మమ.
అయితే ఆమె గర్భము ధరించి 8వ గర్భములో పుత్రుణ్ణి ప్రసవించేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ ఆసన్నమైనప్పుడు దేవకి ఆ వసుదేవునితో అంటుంది, ఏం చేద్దాం ఇప్పుడు, ఎలాగా అని. బహవో రక్షపాలాశ్చ తిష్టంత్యత్ర భయానకా నందపత్న్యా మయా సార్థం కృతోస్తి సమయః పురా ప్రేషితవ్యస్త్వయా పుత్రో మందిరే మౌమానిని పాలయిష్యామ్యహం తత్ర తవాతి మనసా కిల. ఇంతకు ముందు నందుని యొక్క భార్య యశోద, ఆమెతో ఈ విషయం చెప్పాను నేను. ఆమె, నీవు ఆ బాలకుడిని నా దగ్గరికి పంపించు, నేను జాగ్రత్తగా రక్షిస్తాను అని చెప్పింది. ఇప్పుడు మరి ఈ చాలా మంది రక్షక భటులు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు ప్రసవం ఆసన్నమైంది. ప్రసవించిన తర్వాత ఈ బాలుండి అక్కడికి ఎలా చేర్చడము అని అడిగిందనమాట. ఇత్యుక్త్వాతం మహాభాగం దేవకీ దేవసమ్మతం బాలకం శుశువే తత్ర నిశీధే పరమాద్భుతం తం దృష్ట్వా విస్మయం ప్రాప దేవకీ బాలకం శుభం. అట్లాగా ఈ వసుదేవుడితో చెప్పిన తర్వాత కొద్ది సమయం తర్వాత ఆమె బాలుణ్ణి ప్రసవించింది. ఆ పుట్టినటువంటి బాలుణ్ణి చూసి, అతని యొక్క సౌందర్యాన్ని చూసి చాలా ఆనందించింది అనమాట. పతిం ప్రాహ మహాభాగ హర్షోత్ఫుల్ల కళేవర పశ్య పుత్రముఖం కాంత దుర్లభం హి తవ ప్రభో. ఇప్పుడే ఒకసారి చూసుకోబోయే ఆ పుత్రుణ్ణి, మళ్ళీ ఇతడు మనకి లభించడు, ఎక్కడికో పంపించేయాలి, ఎలా ఉంటుందో పరిస్థితి అని ఆమె అందనమాట. కింకరోమి కథం న స్యాద్ దుఃఖమస్య కృతే మమ ఏవం చింతాతురే తస్మిన్ వాగువాచ అశరీరిణి. ఎలాగా ఇతన్ని ఎలా రక్షించాలి, అక్కడికి ఆ నందగోకులాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని అతడు చింతిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అశరీరవాణి పలికిందనమాట. వసుదేవ గృహైత్వేనం గోకులం నయ సత్వర రక్షపాలాస్తథా సర్వే అయా నిద్రా విమోహిత. నువ్వేం కంగారు పడకయ్యా, ఇక్కడ ఉన్నటువంటి రక్షక భటులు అందరూ కూడా నా చేత నిద్రావశులుగా చేయబడ్డారు, వాళ్ళంతా నిద్రపోతున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా, అలాగే ఈ తలుపులకి, కారాగృహానికి ఉన్నటువంటి తాళాలన్నీ తెరవబడ్డాయి, శృంఖలాలన్నీ తెంపివేశాం, హాయిగా తలుపులు తెరిచి ఉన్నాయి. నీవు ఈ కుమారుణ్ణి తీసుకువెళ్ళి ఆ నందుడి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాడు. శ్రుత్వైవం వసుదేవస్తు తస్మిన్ కారాగృహే గతః వివృతం ద్వారమాలోక్య బభూవ తరసాలువ. అప్పుడు తొందరగా శీఘ్రంగా ఆ బాలుణ్ణి తీసుకుని కారాగృహం నుండి బయటపడ్డాడు. తమాదాయ యమునాశు ద్వారపాలై అలక్షిత కాళిందీ తటమాసాధ్య పూరం దృష్ట్వా సునిశ్చితం. అయితే కారాగృహం నుంచి బయటపడ్డాడు. బయటపడి యమునా నదీ తీరానికి వచ్చాడు. వస్తే ఆ యమున బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇప్పుడు దీన్ని దాటి నందగోకులానికి వెళ్ళాలి, ఎలాగా అని అనుకున్నాడు. తదైవ తత్ర సంజాత యశో గర్భ సంభవ యోగమాయా అంశజా దేవి త్రిగుణాదిత్య రూపిణి. అదే సమయానికి అక్కడ నందగోకులంలో యశోద ఈ యోగమాయే అక్కడ జన్మించింది ఆమెకి. వసుదేవ సుతం దత్వా సైంద్రీకర పంకజే తమాదాయ శీఘ్రం బాలికా ముదితాశయ. అయితే ఈయన ఈ గోకులానికి వెళ్ళటానికి నదీ తీరానికి వచ్చాడు. ఈయన నదీ తీరంలో ఉండగా అక్కడ యోగమాయ జన్మించింది. ఈయన ఎలాగ ఈ నది దాటడము అని అనుకుంటుంటే యోగమాయ ప్రభావం చేత ఆయన ఆ నదిని దాడి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నందుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ ఒక ఆమె దాది, అయితే సఖురాలు, ఆ పుట్టినటువంటి ఆ కూతుర్ని తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడము, ఇతడు ఈ కుమారుణ్ణి యశోదకు అప్పగించడము జరిగింది. ఆ కుమార్తెని, కూతుర్ని తీసుకుని, అంటే యోగమాయగా జన్మించినటువంటి ఆ ఆడపిల్లని తీసుకుని వసుదేవుడు తిరిగి మళ్ళీ ఈ కారాగృహానికి వచ్చేశాడు.
తమూచుర్భూపతిం గత్వా తరితాస్తే అతి విహ్వల దేవహ్యాశ్వస్తో జాతః శీఘ్రమేహి మహామతే తదా కర్ణ్యవచస్తేషాం శీఘ్రం భోజపతిర్యయౌ ప్రావృతం ద్వారమాలోక్య వసుదేవమథాహ్వయతు. సరే, ఇక్కడ ఈ పుత్రిక జన్మించింది అని అనుకున్నాడు. పుత్రికో పుత్రుడో ద్వారపాలకులకి ఏం తెలియదు. పాప ఏడ్చింది, దేవకి ప్రసవించింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రక్షకుడు వాళ్ళు పరుగున వెళ్ళి కంసుడికి చెప్పారు. ఆ కంసుడు వచ్చాడు. వచ్చేసరికి కారాగృహం మామూలుగానే ఉంది. బంధనాలన్నీ తలుపులోని వేసేసి తాళాలు వేసేసే ఉన్నాయి. ఏమి మార్పు ఏమి కనపడలేదు. యోగమాయా ప్రభావం చేత వసుదేవుడు వెళ్ళి రాగలిగాడు. అన్ని చూశాడు. చూసి సరే తలుపులు తీయించాడు. వసుదేవుడిని పిలిచాడు. సుతమానయ దేవక్యా వసుదేవ మహామతే మతుర్మే మృత్యుర్మే చాష్టమో గర్భ తన్నిహన్మే రిపుంహరి. వసుదేవుని పిలిచి, ఈ భార్యతో పాటుగా ఆ పుత్రుడిని తీసుకురా, నా యొక్క మృత్యుస్వరూపుడు అతన్ని ఇప్పుడే చంపుతాను అని అన్నాడు. శ్రుత్వా కంసవచ శౌరి భయత్రస్త విలోచన. అంటే కంసుడు యొక్క మాటలకి వసుదేవుడు చాలా భయపడిపోయి తీసుకుని వచ్చాడు. ఆ పాపని తీసుకున్నాడు. తామాదాయ సుతాం పాణౌ దదౌ చాశురుదన్నివా దృష్ట్వాథ దారికాం రాజా విస్మయం పరమంగతః. ఆ వసుదేవుడు ఆ పాపని తీసుకొచ్చి కంసుడికి ఇచ్చాడు. కంసుడు అష్టమ గర్భంలో పుత్రుడు పుడతాడు, అతడు సంహరిస్తాడని కదా భయపడుతున్నది, తనకు మృత్యుస్వరూపుడని. కానీ చూసేసరికి ఆమె బాలిక. అరే అనుకున్నాడు. దేవవాణీ వృథా జాత నారదస్య చ భాషితం వసుదేవ కథం కుర్యాత్ అనృతం సంకటే స్థితః రక్షపాలాశ్చ మే సర్వే సావధానా న సంశయః కుతోత్ర కన్యకా కామం క్వగతః ససుతః కిల సందేహోత్ర న కర్తవ్యః కాలస్య విషమాగతిః ఇతి సంచింత్య తాం బాలాం గృహీత్వా పాదయోః ఖలః ఓథయామాస పాషాణే నిర్ఘృణః కులపాంసనః. అది ఏమిటి? దేవతల యొక్క మాట అసత్యమైంది, నారదుడు చెప్పింది అసత్యమైంది. ఇక్కడ బాలిక జన్మించింది, పుత్రుడు జన్మిస్తాడని కదా అనుకుంటా. వీళ్ళకి బాలిక జన్మించింది ఏమిటి? పోనీ వసుదేవుడు ఏమైనా మాయ చేశాడా అంటే, ఇక్కడున్న రక్షక భటులందరూ కూడా చాలా సావధానంగా ఉండేటువంటి వాళ్ళే. కారాగృహానికి తాళాలు అవి గట్టిగా వేశాం, రక్షక భటులు కాపలా ఉన్నారు. వసుదేవుడు ఏమీ మాయ చేయడానికి అవకాశం లేదు. సరే, ఏమైనా అష్టమ గర్భంలో జన్మించింది కదా, కాబట్టి ఈమెను సంహరించాలి అనుకున్నాడు. ఆ శిశువు యొక్క పాదాలు పట్టుకుని నిర్దయగా పాషాణం రాయి వేసి కొట్టాడు. అప్పుడు సా కరాన్నిసృత బాల ఆకాశ మండలం. ఎప్పుడైతే అతడు ఆమె శిశువు యొక్క పాదాలు తీసుకుని ఇలాగా కొట్టబోతున్నాడు, ఇలా కొట్టాడు, ఆమె ఆ రాయికి ఏమి తగలలేదు. వెంటనే పాదం ఆ చేతిలో నుండి ఆమె జారి పైకి వెళ్ళిపోయాడు, ఆకాశంలోకి వెళ్ళి దివ్య రూపా తదా భూత్వా తమువాచ మృదుస్వన. ఆ దివ్యమైనటువంటి స్వరూపంతో అతనితో మృదుస్వరంతో చెప్పింది, కిమ్మయా హతయా పాప జాతస్తే బలవాన్ రిపుః. ఏమయ్యా, నన్ను చంపడం వల్ల నీకు ప్రయోజనం ఏముందయ్యా? నీ యొక్క శత్రువు పుట్టాడు. అనిష్యతి దురారాధ్య సర్వథా త్వాం నరాధమం. అతడు తప్పనిసరిగా ఈ నరాధములైనటువంటి వాళ్ళందరినీ చంపేస్తాడు అని చెప్పి, ఇత్యుక్త్వా సాగత కన్యా గగనం కామగా శివ అంటే ఈ విధంగా చెప్పి ఆమె ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. కంసస్తు విస్మయావిష్టః గతో నిజగృహం తదా. అంటే కంసుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇలా జరిగింది అనుకున్నాడు. సరే, అక్కడి నుంచి
తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దానవులందరినీ పిలిచాడు. పిలిచి బకధేనుక వత్సాదీన్ క్రోధావిష్టో భయాతురః గచ్చంతు దానవా సర్వే మమ కార్యార్థ సిద్ధయే జాతమాత్రాశ్చ హంతవ్యా బాలకా యత్ర కుత్రచితు. మీరు వెళ్ళండి, ఎక్కడెక్కడికైనా సరే వెళ్ళండి, ఎక్కడ బాలుడు పుట్టాడో వాళ్ళందరినీ జాతమాతృడు పుట్టిన వెంటనే సంహరించేయండి అని చెప్పాడు. చెప్పి పూతనైషా వ్రజత్వజ్య బాలగ్ని నందగోకులం, ఈ పూతన ఆ నందగోకులానికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళందరినీ ఈ పూతన సంహరించేస్తుంది. అలాగే ధేనుకో వత్సక కేశీ ప్రళంబో బక ఏవచ, ఈ విధంగా ధేనుకుడు బక రాక్షసుడు వీళ్ళంతా కూడా రాక్షస రూపంలో ఉండి వారి వారి యొక్క కృత్యాలు నిర్వహించాలి అని చెప్పి వాళ్ళందరినీ ఆజ్ఞాపించాడు. తర్వాత అక్కడ నంద గోకులంలో యశోద ఇంటి దగ్గర ఆ పుత్రుడు జన్మించినటువంటి సందర్భంగా గొప్ప ఉత్సవం జరిగింది. ప్రాతర్నంద గృహే జాత పుత్రజన్మ మహోత్సవ కిం వదంత్యథ కంసేన శృతాచార ముఖాదపి. అయితే గూఢచారులు ఈ నందగోకులంలో ఈరోజు ఉదయమే అక్కడ యశోద పుత్రుణ్ణి కన్నదయ్య అనే విషయము చెప్పారు. జానాతి వసుదేవస్య దారాస్తత్ర వసంతి పశవో దాసవర్గశ్చ సర్వే తే నందగోకులే. వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు కుమారుడు నన్ను కలిగినందుకు. తేన శంకా సమావిష్టః గోకులం ప్రతి భారత నారదేనాపి తత్సర్వం కథితం కారణం పురా గోకులే ఏ చ నందాద్యాః తత్పత్న్యశ్చ సురాంశజాః దేవకీ వసుదేవాద్యాః సర్వే తే శత్రవః కిల ఇది నారద వాక్యేన బోధితోసౌ కులాధమః జాతః కోపమనారాజన్ కంసః పరమ పాపకృతు. ఆ విధంగా కంసుడు గూఢచారుల వల్ల అన్నీ తెలుసుకున్నాడు. అలాగే నారదుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా స్మరించాడు. స్మరించి కోపము చాలా కలిగినటువంటి వాడై ఈ పూతనని అక్కడికి పంపడం జరిగింది. తదనంతరం శ్రీకృష్ణుడు బాల్యంలోనే ఆ పూతనని సంహరించడం, అలాగే బకో వత్సాసురశ్చాపి ధేనుకశ్చ మహాబలః ప్రళంబో నిహతస్తేన తథా గోవర్ధనో ధృతః. శ్రీకృష్ణుడు యొక్క బాల్య లీలలన్నీ కూడా ప్రసుగు చెబుతున్నారు. బాలుడిగా ఉన్నప్పుడే పాలివ్వడానికి వచ్చినటువంటి పూతనని సంహరించాడు. అలాగే బకాసురుణ్ణి సంహరించాడు, ధేనుకాసురుణ్ణి సంహరించాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఇవన్నీ కూడా విని శృత్వైతత్ కర్మ కంసస్తు మేనే మరణమాత్మనః. ఇవన్నీ విన్నటువంటి కంసుడికి తనకి మరణం ఆసన్నమైందేమో, ఇతడేమో తను సంహరించేటువంటి వాడు అనేటువంటి ఆలోచన వచ్చిందనమాట. తదనంతరం ఇతడు అక్రూరం ప్రేషయామాస, అక్రూరుణ్ణి పంపించాడు. అక్కడికి పంపించి ఆ రామకృష్ణుల్ని తీసుకురా అన్నాడు. బలరామకృష్ణుల్ని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆనేతుం రామకృష్ణౌ చ వధాయామిత విక్రమౌ రథమారోప్య గోపాలౌ గోకులాత్ గాంధినీ సుతః. అంతే. వీళ్ళు వెళ్ళాడు. అక్రూరుడు వాళ్ళని పిలిచాడు. వాళ్ళని రథాన్ని ఎక్కించుకుని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నమాట. జగాన కంసం దేవేశ కేశేష్వాకృష్యలీలయా పితరౌ మోచయిత్వాథ గత దుఃఖౌ చకారః. సరే, వాళ్ళు వచ్చారు, కంసుడితోటి యుద్ధం చేశారు. ఈయన శ్రీకృష్ణ పరమాత్మ ఆ కంసుడిని చంపి తన యొక్క తల్లిదండ్రులు దేవకి వసుదేవుల్ని ఆ కారాగారం నుండి విముక్తి చేశాడు. ఆ విముక్తి అయిన తర్వాత
తచ్చుత్వా వచనం తథ్యం సర్వే యాదవ పుంగవ గమనాయ మతిం చక్రుహు సకుటుంబా సవాహనా. ఈ విధంగా ఆ ఇక్కడికి వచ్చి ఆ కంసుడిని సంహరించి ఆ రాజ్యాన్ని ఉగ్రసేనాయ రాజ్యం అరినిషూదన, ఉగ్రసేనుడికి ఆ రాజ్యాన్ని, కంసుడు పాలిస్తున్నటువంటి ఆ రాజ్యాన్ని ఉగ్రసేనుడికి అప్పగించాడు శ్రీకృష్ణుడు. తర్వాత అక్కడి నుంచి మధురా నగరానికి వచ్చాడు. మధురాయాం స్థితౌ వీరౌ సుతావానక దుందువే మాగధస్తు జరాసంధో జామాతృవద దుఃఖితః కృత్వా సైన్య సమాజం స మధురాం ఆగతః పురీం. ఈ కంసుని యొక్క మరణ వార్త విని జరాసంధుడు వీళ్ళ మీదకి యుద్ధంకి వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ జరాసంధుడిని సంహరిస్తా సప్తదశవారంతు కృష్ణేన కృతబుద్ధిన జిత సంగ్రామమాసాధ్య మధుపుర్యాం నివాసిన పశ్చాచ్చ ప్రేరితస్తేన సకాల యవనాదిభి. ఆయన ఆ జరాసంధుడు ఆయన భీముడి యొక్క చేతిలో చావాలి. అందుకోసం ఏమైంది, అతడు అనేక సార్లు ఇతని మీద దండెత్తడం, ఇతడు అతన్ని చావగొట్టడం, వాడు పారిపోతూ ఉండడం, ఇలా జరిగింది. సప్తదశ వారం 17 సార్లు కృష్ణుడి చేత జయింపబడ్డాడు ఆ జరాసంధుడు. తదనంతరం అనాయ్య తథా రామోవాచ మధుసూదన భయన్నోత్ర సముత్పన్నం జరాసంధాన్ మహాబలాత్. ఇది జరాసంధుడు మాటి మాటికి మధుర మీద దండెత్తుతూ ఉండడం, వీళ్ళు భయపడుతూ ఉండడం, ఏదో యుద్ధంలో వాడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉండడం, ఇట్లా జరుగుతూ ఉంటే బలరాముడితో శ్రీకృష్ణుడు అన్నాడు అనమాట, ఇలా ఉన్నట్టయితే ఏం చేస్తే మంచిది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఎలా రక్షించాలి, ప్రాణత్రాణం ప్రకర్తవ్యం త్యక్త్వా గేహం బలంధరం. అది ఉపాయం ఏమిటి అంటే, అతను మాటి మాటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మనం ఇక్కడి నుంచే మకాం మార్చేస్తే మంచిది అని అనుకున్నారు. సదోద్వేగకర కామం కిం కర్తవ్య కులోచిత శైలసాగర సాన్నిధ్యే స్థాతవ్యం సుఖమిచ్చత. కాబట్టి జరాసంధుడికి దూరంగా మనం పర్వతాలు, సముద్రము ఉండేటువంటి చోటికి మనం వెళ్ళిపోతే మంచిది. ఎందువలన అంటే శ్రీ మహావిష్ణువు శేషశయనంలో సముద్రంలో నివసిస్తున్నాడు. ఎవరి వల్ల అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ ఉండడం వల్ల. అలాగే ఈశ్వరుడు కైలాస పర్వతం మీద ఉన్నాడు. అంటే పర్వతములు, సముద్రములు మనకి శత్రువుల వలన హఠాత్తుగా భయం రాకుండా ఉండడానికి మనకు ఉపయోగిస్తాయి. అంచేత మనం ఇప్పుడు తస్మాన్నాత్రైవ స్థాతవ్యం అస్మాభిః శత్రుతాపితైః ద్వారవత్యాం గమిష్యామః సైతాః సర్వ ఏవ వై కథితా గరుడేనాద్య రమ్యా ద్వారవతీ పురి రైవతాచల సాన్నిధ్యే సింధుకూలే మనోహరా. అక్కడ సింధు నదికి, సింధుకూలు సముద్ర బొడ్డున, ఆ సముద్ర బొడ్డున రైవతాచలం దగ్గరలో ద్వారావతి అనేటువంటి నగరం నిర్మింపబడింది, మనమంతా అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పారు. తచ్చుత్వా వచనం తథ్యం సర్వే యాదవ పుంగవా గమనాయ మతిం చక్రుహు సకుటుంబా సవాహనా. అందుచేత ఈ జరాసంధుడి యొక్క ఆ భయానికి, అంటే అతడు అస్తుమాటు మాటి మాటికి వీళ్ళ మీదకి దండెత్తుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళు యాదవుల్ని రక్షించడం కోసం ఇక్కడి నుంచి ద్వారావతికి మకాం మార్చేసి అందరూ అక్కడి యాదవులంతా అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట. తదనంతరం తతోసౌ యోగమాయాశ్చకార పరమాం స్థితిం వచోభిః పరమోదారైః రక్షకైః స్తవనైః శుభైః. శ్రీకృష్ణుడు యోగమాయని స్తుతించాడు. మాతర్మయాది తపసా పరితోషితాత్వం ప్రాగ్జన్మని ప్రసుమనాది విరచితాసి
ధర్మాత్మజేన బదరీవన ఖండ మధ్యే కిం విస్మృతోసి జనని తే త్వయి భక్తి భావ. అమ్మ, నీ కోసమని నేను ఎంతో కాలము తపస్సు చేశాను. ఆ తపస్సు చేత నీవు చాలా సంతోషించావు. అలాగే ఆ అర్జునుడితో పాటుగా, నరుడితో పాటుగా బదరికావనంలోనే ఎంతో తపస్సు చేశాను. నిన్ను భక్తిభావంతో కొలిచాను. నువ్వు నన్ను మర్చిపోయేవా ఏమిటి అని ఆమెని ప్రార్థించాడనమాట. అలా ప్రార్థించిన తర్వాత తత్ కింకరోమి జనని ప్రథమే ప్రణష్టే పుత్రే మమాద్య హృదయం స్ఫుటదీవ మాత. యజ్ఞం కరోమ తవ తుష్టికరం వ్రతం వా దైవంచ పూజనమథాఖిల దుఃఖాత్మం. మాతస్సుతోత్ర జీవతి దర్శయాసు తం వై క్షమా సకల శోక వినాశనాయ. ఏమైంది అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్న తరువాత, అంటే రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న తరువాత ఆ రుక్మిణికి ఒక సంతానం కలిగింది. ఆ సంతానాన్ని ఆ ప్రసూతికా గృహం నుండి రాక్షసుడు అపహరించుకుపోయాడు. అలా అపహరించుకుపోతే శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, శ్రీకృష్ణుడు అంతటి వాడి యొక్క కొడుకుని అపహరించేశాడు ఎవడో రాక్షసుడు, ఇలా జరిగింది ఏమిటి అనుకున్నాడు. అనుకుని అమ్మవారిని స్తోత్రం చేశాడు. చేసి, నాకు ఇటువంటి ప్రథమ సంతానం అది, అటువంటి స్థితిలో ఇలా జరిగింది ఏమిటి, నేనేం చేయను, నీ గురించి యజ్ఞము చేసి నీకు తృష్టి కలిగించేటువంటి వ్రతం ఏమైనా చేయనా, యజ్ఞం చేయనా, అసలు నా కుమారుడు జీవించి ఉన్నాడా లేదా, మాతస్సుతోత్ర ఇది జీవతి దర్శయాసు, ఆ కుమారుడు జీవించి ఉన్నట్లయితే ఒక్కసారి నాకు చూపించమ్మా అని ప్రార్థించాడు. ఏవం స్తుతా తదా దేవి కృష్ణేన అక్లిష్టకర్మణ ప్రత్యక్ష దర్శనా భూత్వా తమువాచ జగద్గురు. అప్పుడు ఆమె ప్రత్యక్షంగా అతనికి కనపడి ఈ విధంగా చెప్పినాడు. ఏవం స్తుతా తదా దేవి కృష్ణేన అక్లిష్టకర్మణ. ఏం చెప్పిందంటే, శోకం మా కురు దేవేశ శాపోయంతే పురాతన. కంగారు పడకయ్యా, దుఃఖపడకు, ఇది ఒక శాప కారణంగా ఇలా జరిగింది. తస్య యోగేన పుత్రస్తే శంబరేణ వృతూబలాత్. ఆ శంబరుడు అనేటువంటి రాక్షసుడు ఆ శాప కారణంగా నీ కుమారుని తీసుకెళ్ళాడు. అతస్తే షోడశే వర్షే హత్వాతం శంబరం బలాత్ ఆగమిష్యతి పుత్రస్తే మత్ప్రసాదాన్న సంశయ. నీ కుమారుడు 16 సంవత్సరములు వచ్చిన తరువాత ఆ శంబరుణ్ణి సంహరించి నీ దగ్గరికి వస్తాడు. ఇదంతా నా అనుగ్రహం వల్ల జరుగుతుంది, నువ్వేమీ కంగారు పడకు అన్నాడు. ఇత్యుక్త్వా అంతర్దధే దేవి చండికా చండ విక్రమ. ఆ విధంగా చెప్పి ఆమె అంతర్ధానం చెందింది. అంతర్ధానం అయిన తర్వాత రాజు జనమేజయుడు అడిగాడు, కథన్న సూతికా గారాధృతో బాలో హరేరపి సుగుప్త నగరే రమ్యే గుప్తేథ సూతికా గృహే ప్రవిశ్యతేన దైత్యేన గృహీతోసౌ కథం శిశు. ఏమయ్యా, శ్రీకృష్ణుడి యొక్క కుమారుణ్ణే అసలు ఆ రాక్షసు ఎత్తుకుపోవడం ఏమిటి, ఇది ఎలా జరిగింది అని అడిగాడు. ఎవరు? జనమేజయుడు వ్యాసుల వారు అడిగితే వ్యాసుల వారు అన్నారు, మాయా బలవతీ రాజన్ నరాణాం బుద్ధిమోహిని శాంభవి విశ్రుతాలోకే ఓవా మోహం నగచ్చతి. మాయ చాలా బలవత్తరమైనటువంటిదయ్యా. ఆ మాయకు లోబడని వాడంటూ ఎవడు ఉండడు. ఆ కారణంగానే ఇది జరిగింది. వ్యాసుడు ఇంకా తం దృష్ట్వా శంకరం దృష్ట్వా భగవాన్ దేవకీ సుతః పపాతపాదయోస్తస్య దండవత్ ప్రేమ సంయుతః. ప్రాచీన కాలంలో శ్రీకృష్ణుడు ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడు. సంతానార్థి అయి తపస్సు చేశాడు. చాలా గొప్ప తపస్సు చేశాడు. ఎట్లాగంటే, ఉగ్రం తత్ర తపస్తేపే మాసమేకం ఫలాశన.
ఒక్కొక్క నెల ఒక్కొక్క విధమైనటువంటి తపస్సు చేసేవాడు. ఆ విధంగా శివుణ్ణి మెప్పించాడు అనమాట. ఒకసారి కేవలము ఒక మాసములో ఫలము తినడమే, ఫలాలు తిని ఒక మాసం, అలాగే నీరు మాత్రమే స్వీకరించి ఒక నెల, అలాగే వాయువు మాత్రమే స్వీకరిస్తూ ఒక నెల, అలాగే పాదాంగుష్టం కాలి బటను వేలు మీద నించుని తపస్సు చేయడం, ఈ విధంగా చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు శ్రీకృష్ణుడు సంతానార్థి అయి. అప్పుడు ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమై అతనికి తుష్టోస్మి కృష్ణ తపసా తవోగ్రేణ మహామతే తదామి వాంఛితాన్ కామాన్ బ్రూహి యాదవ నందనా, నీ కోరిక ఏమిటో చెప్పు, నీకు ఆ వరం ఇస్తాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దేవదేవ జగన్నాథ సర్వభూతార్తినాశన నీలకంఠ నమస్తుభ్యం శూలినేతే నమో నమః, నీ యొక్క దర్శనం చేతనే నేను చాలా ధన్యుణ్ణయ్యాను. అటువంటి నేను ఇప్పుడు శరణం తేజ సంప్రాప్తో రక్షణార్థం త్రిలోచన సంప్రాప్య మానుషం జన్మ ఖిన్నోహం దుఃఖనాశన త్రాహి మాం శరణం ప్రాప్తం భవభీతం భవాధునా గర్భవాసే మహద్దుక్తం ప్రాప్తం మదనదాహక, నేను ఈ జన్మలు అవతారములు ఎత్తుతూ గర్భవాసంలో గొప్ప దుఃఖాన్ని అనుభవించాను. నాకు ఇటువంటి ఈ సంసార దుఃఖం ఏమిటయ్యా, నన్ను ఈ దుఃఖాన్ని నుంచి నీవు రక్షించు అని ప్రార్థించాడనమాట. ఆ విధంగా ప్రార్థించినటువంటి కృష్ణుడితోటి ఆయన ఈ విధంగా అన్నాడు. శ్రీ మహేశ్వరుడు ఈ విధంగా ఈశ్వరుడు అంటున్నాడు. ఇత్యుక్తవంతం గోవిందం పృథ్యువాచ మహేశ్వర బహవస్తే భవిష్యంతి పుత్రాశత్రునిషూదన స్త్రీణాం షోడశ సహస్రం భవిష్యతి తథార్థకం తాసు పుత్రా దశ దశ భవిష్యంతి మహాబల ఇత్యుక్త్వా ఉపరరామ ఆసు శంకర ప్రియదర్శన. నువ్వేమి కంగారు పడగయా, నీకు అనేకులు పుత్రులు జన్మిస్తారు, అనేకులు భార్యలు ఉన్నారు, అనేక భార్యల్లో అనేకులు పుత్రులు జన్మిస్తారు. ఇది తప్పనిసరైనటువంటిది. నీవు ఎప్పుడైతే మానవ జన్మ శరీరాన్ని ధరించి ఈ లోకంలో పుట్టేవో ఆ పుట్టినటువంటి వాళ్ళకి సంసార దుఃఖం అనేటువంటిది ఉండకుండా ఉండదయా. ఈ సంసార దుఃఖం అనేటువంటిది మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు అనుభవించవలసిందే. ఎందుకంటే అందరూ కూడా మాయాపాశమునకు బద్ధులై ప్రవర్తించవలసినదే. కాబట్టి ఎప్పుడైతే నీవు ఇక్కడ జన్మెత్తేవో నీకు ఇటువంటి పరిస్థితి రాక తప్పదు. అంతేకాకుండా గాంధార్యాశ్చ తథా శాపాత్ భవితాతే కులక్షయ, నీకు అనేక మంది పుత్రులు జన్మిస్తారు, అయినప్పటికీ గాంధారి యొక్క శాపము చేత నీకు కులక్షయం కూడా ఉన్నదయ్యా. గమిష్యంతి క్షయం సర్వే యాదవాశ్చ తథా పరే, అదేవిధంగా యాదవులందరూ కూడా నశిస్తారు. అష్టావక్రస్య శాపేన భార్యాస్తే మధుసూదన చోరేభ్యో గ్రహణం కృష్ణ గమిష్యంతి మృతే త్వయి. కృష్ణ నిర్యాణం, నీ యొక్క నిర్యాణమైన తరువాత ఒక వ్యాధుడి యొక్క బాణం చేత శ్రీకృష్ణుడు పరమపదిస్తాడు. ఆ శ్రీకృష్ణ నిర్యాణం అయిన తరువాత అర్జునుడు ద్వారకు వస్తాడు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్తాడు. ఆ సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోతుంది. తీసుకువెళ్ళేటప్పుడు ఈ అష్టావక్రుని యొక్క శాపము కారణంగా నీ భార్యలందరినీ కూడా దొంగలు అపహరిస్తారు. ఇత్యుక్త్వా అంతర్దధే శంభు సోమ ససురమండల ఉపమన్యుం ప్రణమ్యాథ కృష్ణోభిద్వారకాం యయౌ. ఈ విధంగా చెప్పి ఆ ఈశ్వరుడు అంతర్ధానం చెందాడు. శ్రీకృష్ణుడు కూడా ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ విధంగా
నిత్యమేకాగ్ర మనసా భావయేదాత్మరూపిణి ముక్తో భవతి తేనాసు నాన్యథా కర్మకోటిభి. కాబట్టి నిత్యము కూడా ఆ భువనేశ్వరి మాతను ధ్యానం చేసినట్లయితే, ఆమెను మనస్సుతో భావన చేసినట్లయితే, అటువంటి వాళ్ళు కర్మకోటిభి అనేక కర్మల నుండి ముక్తులై చివరికి మోక్షాన్ని పార్వతి లేదా ఆ దేవి సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇతి తే కథితం రాజన్ యజ్జత్ పృష్టం తయానుగా. ఈ విధంగా నువ్వు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పానయ్యా. కాబట్టి సర్వపాప వినుముక్తో దేవీలోకే మహీయతే. ఎవరైతే ఈ దేవీ భాగవత మహాపురాణ శ్రవణం చేస్తారో వాళ్ళు అన్ని పాపముల నుండి విముక్తులై ఆ దేవీ లోకంలో నివసిస్తారు అని చెప్పి వ్యాసుల వారు అంతటితోటి ముగించారు. ఈ విధంగా ఈనాటి దేవీ భాగవత పురాణ అధ్యయనాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ తర్వాత కథ రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. శ్రీమాత్రే నమః. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.